అందరికీ నమస్కారాలు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ పిఎంసికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు వెంకట్ అండ్ పవన్ అండ్ నా పేరు నరేంద్ర జూలై 19 నాడు మనం రిలీజ్ చేసుకోబోయే బ్రహ్మర్షి పత్రిజీ అసలు ఎలా ఆ కథా కాంబినేషన్ మళ్ళీ ఇంకొకసారి పవన్ గారితో అప్పుడెప్పుడు స్టార్టింగ్ డే వచ్చాడంట, మళ్ళీ చివర్లో వచ్చాడు. నేను చెప్తా పత్రిజీ ఫిల్మ్స్ ఆఫీస్ ఇనాగ్రేషన్ డే రోజు ఉన్నట్ల నేను మళ్ళీ కరెక్ట్ గా సార్ మూవీ రిలీజింగ్ టైంకి వచ్చిన మధ్యలో చాలా జరిగిపోయింది. ఏం జరిగింది అది వెంకట్ చెప్పాలి ఏం జరిగింది అనేది. ఎన్ని స్టోరీలు ఉన్నాయి చెప్పడానికి, చాలా జరిగినాయి. అన్ని జరగాల్సినవి జరిగినాయి. మొత్తానికి సినిమా థియేటర్ దాకా వచ్చేసింది. ఉంటది కదా, అంతే. సినిమా అన్నాక ఆయన తగ్గట్టుగా ఆ మాత్రం ఉంటాయి, ఎన్ని టెస్ట్లు ఉంటాయి, పరీక్షలు లేకుండా ఆ మాత్రం ప్రిపరేషన్ అవ్వకుండా గ్రౌండ్ లోకి దింపడు కదా, అంతే కదా. గట్టిగా ప్రిపరేషన్ అయింది. వెరీ గుడ్. గట్టి ప్రిపరేషనే కొంచెం అందరూ కలిసి గట్టిగా ప్రిపేర్ చేశారు నన్ను. అంతే. సో నువ్వు ఆర్ ఫిట్ ఫర్ పార్ట్ 2 అనుకోవచ్చా? అది పార్ట్ 1 చూసిన వాళ్ళు చెప్పాలి. ఫిట్ ఫర్ పార్ట్ 2 నువ్వు అంటే నేను మెంటల్ గా ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ పార్ట్ 2. దట్స్ ఇట్, వి వాంట్ దిస్ కదా, ఇది కావాలి మాకు. ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ మైండ్ సెట్ వైజ్ ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ పార్ట్ 2. దట్స్ గ్రేట్. సో పార్ట్ 1 అనేది ప్రీమియర్ చూసాము June 25 నాడు. అండ్ ఈ సందర్భంగా లిటరల్లీ మనం వెంకట్ కంగ్రాట్స్ చెప్పాలి. ఖచ్చితంగా. ఏం నారేషన్, బయటకు వచ్చిన వాళ్ళందరూ మేము ఇది డాక్యుమెంటరీ అంటే ఏదో డబ్బాలాగా ఉంటుందేమో, కొద్దిసేపు ఇట్లా చూసుకొని పోవాలనేమో, అన్ని ఫోటోలు చూపెడతాడేమో అట్లా అనుకున్నాం. కానీ ఒక లైవ్ ఇమేజ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అది చూసి వచ్చింది నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి తెలుసా, ఈ సినిమా 3Dలో తీద్దాం. 3Dలో ఎలా ఉంటుంది గుర్తుందా నీకు? మొత్తం అన్వేషణ తీస్తే మనుషులు లేకోకుండా సార్ ఒరిజినల్ గానే ఉంటూ ఆయన స్టోరీ ఆయన ద్వారా వస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అప్పుడు ఏమవుతుంది, 70mm స్క్రీన్ నుంచి సార్ ఇలా వస్తాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. అండ్ ఐ ఫీల్ అంటే ఫీలింగ్స్ అన్ని బాగానే ఉంటాయి, ప్రాక్టికల్ గా వచ్చే వాటికి మరి అవన్నీ అచీవ్ చేయాలి. ఎస్, థాట్ ఈస్ ఆశ, ఆయన కోరిక. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు పిరమిడ్ మాస్టర్. అవునవును. బ్రహ్మర్షి పత్రిజీ స్టార్టింగ్ రోజు, మూవీ స్టార్ట్ అయిన రోజు ఇంత అద్భుతంగా వస్తుందని నువ్వు అనుకున్నావు? నేను కూడా అనుకోలేదు, అసలు ఇంపాసిబుల్. నాకు అసలు మూవీనే అనుకోలేదు, మరి ఎలా వచ్చింది చూడు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు పిరమిడ్ మాస్టర్. వెబ్ సిరీస్ నుంచి మూవీ కన్వర్ట్ అయింది, డాక్యుమెంటరీ మూవీ లాగా. అవును. బట్ ఇవాళ మూవీ నుంచి స్టేట్ 2 తెలుగు స్టేట్స్, పక్కన స్టేట్స్, ఢిల్లీ హెడ్ క్వార్టర్ అండ్ యుఎస్ఏ. సో పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ దాకా వెళ్తుంది. ఇప్పుడు తమిళనాడులో పడుతుంది, కర్ణాటకలో పడుతుంది, మహారాష్ట్రలో పడుతుంది, ఛత్తీస్గఢ్ లో పడుతుంది, ఢిల్లీలో పడుతుంది. ఇంకేం కావాలి? సో ఏదైనా వెళ్ళొచ్చు. సో ఓవరాల్ తెలుగు స్టేట్స్ లో ఎన్ని థియేటర్స్? ఇప్పుడు వరకైతే 150 థియేటర్ల వరకు మనకు కన్ఫర్మ్ అయిపోయింది. 150 ప్లస్ 150 పైగా. 150 పైగా. మనం ఎంతమంది చూడొచ్చు సినిమా? ప్రాబ్లీ నేనైతే 1,00,000 మంది అనుకుంటున్నాను అన్న. సో ఆ నెంబరు క్రాస్ అవుతుంది, దాటుతుంది 1,00,000 మంది ఈజీగా. బాగుంది. సో ఎందుకంటే అంటే ఒక బజ్ క్రియేట్ అవ్వాలి ఎప్పుడు కూడా. సో ఒక బజ్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది అంటే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, అన్నదాన్ని ఒప్పుకోడు. ఏంటంటే అంటే మనకన్నా సినిమా గొప్పది అన్నది నా ఫీలింగ్. సో ఆ సినిమా బజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకు శక్తికి మించినవి. ఇవి అంటే ఒక పాయింట్ వరకే మనం క్రియేట్ చేస్తాం, ఆ పాయింట్ తర్వాత అదే వెళ్ళిపోతుంది. ఈరోజు పత్రిక ఇప్పుడు అన్న మార్చి నుంచి ఉన్నాం అన్న, మీరే చూస్తున్నారు సాక్ష్యం. సో నేను అన్న చాలాసార్లు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇద్దరం ఫీల్ అయ్యేవాళ్ళం, అరే ఎందుకు జనాలు ఓన్ చేసుకోవట్లేదు, చేసుకోవచ్చు కదా, ఇద్దరం ఫీల్ అయ్యేవాళ్ళం. ఈరోజు జనాలు ఎంత ఓన్ చేసేసుకున్నారు అంటే వాళ్ళకు అసలు ఏం చెప్పక్కర్లే, వాళ్ళే పోస్టులు తయారు చేసేసి, వాళ్ళే వీడియోలు తయారు చేసేసి, థియేటర్లు కూడా వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. 10 రోజుల నుంచి కూర్చొనివ్వట్లేదు. అండ్
వీఆర్ రిసీవింగ్ ట్రెమండస్ రెస్పాన్స్. అసలు ఎస్పెషల్లీ ప్రివ్యూ నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఫర్ మీ నేను కూడా ప్రివ్యూకి ముందు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఓపెన్ గా చెప్పాలంటే. నిజం నిజం బాగుంటుంది ఎందుకంటే పెద్ద ఆయన కనబడితే చాలు మనకు, అవును అక్కడ ఏమున్నా అనవసరం మనకి. అవును బట్ అలాంటిది ప్రివ్యూ రోజున అదంతా చూసినప్పుడు ఎస్పెషల్లీ ఫర్ మీ ఉరవకొండ ఎపిసోడ్ కావచ్చు, లేదంటే ఇంకా సారు ఒక 95 వీక్స్ ఒక చోటుకి వెళ్ళిన విషయాన్ని చూపించిన విధానం కావచ్చు, అవును. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఆసమ్ అన్నమాట. అవును యాక్చువల్లీ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే నాకు నౌకాంత్ అండ్ అన్న ప్రీమియర్ చేద్దాం ఒకసారి చూపిద్దాం అన్నప్పుడు ఎక్కడో అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, అంటే సరే నచ్చితే ఓకే హ్యాపీ, నచ్చకపోతే ఏంటి, నేనేమో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని థియేటర్ దాకా తీసుకురావాలన్నది నాకున్న ఆలోచన. సరే వేద్దాం, నచ్చింది కాబట్టి ఈరోజు సేఫ్. అంత ముందు రోజు రాత్రి నిద్రపోలేదు, నిద్ర పట్టలేదు అసలు. సరే నచ్చకపోతే ఏంటి పరిస్థితి, థియేటర్ దాకా కూడా రాదు కదా అని నాకు ఒక వైపు నుంచి భయం. అన్న ఆఖరికి చెప్తున్నాడు, అసలు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు బాగా తీసావు, నువ్వు అసలు నువ్వు ఇంత ఆలోచించక్కర్లేదని చెప్తున్నాడు అన్న. కానీ నా లోపల ఎక్కడో భయం. ఎప్పుడైతే ఇంటర్వెల్లో అందరూ ఇట్లా చూసి, ఇంటర్వెల్లో అందరూ ఎమోషనల్ అయిపోయి ముగ్గురు నలుగురి చంపల మీద ఆ కన్నీళ్ళు చూసి, అమ్మ అంటే ఏదో వాళ్ళు ఏడుస్తుంటే ఆనందం కాదు, అర్థమైంది నేను తీసింది, ఎమోషన్ టచ్ అయింది. కానీ యాక్చువల్ గా 15 days ముందు నేను వెంకట్ దగ్గర ఆ మూవీ చూసా. సిస్టమ్ లో ఏదో సౌండ్ సిస్టమ్ బాగానే ఉంది పెట్టిండు, టీవీ స్క్రీన్ మీద చూసిన, అన్న ఎలా ఉంది మూవీ అని అన్నాడు. ఏం అర్థం కాలే, నాకు అసలు నచ్చలేదని చెప్పిన నేను. ఇదే మూవీ చూపెడితే జనాలకి కనెక్ట్ గారని చెప్పిన, అదే చెప్పాను కదా. చెప్పాడు చాలా డిస్కషన్స్ కూడా జరిగారు. అంటే ఇదే మనకి ఎగ్జాంపుల్, ఎండ్ ఆఫ్ ద డే నేచర్ విల్ టేక్ ఓవర్. ఎస్పెషల్లీ ఇలాంటి నేచర్ రిలేటెడ్ మూవీస్ కదా ఇది. అయితే వ్యక్తి కాదు అక్కడ. ఆ మూవీ అయిపోయిన తర్వాత అడిగిండు ఎలా ఉంది అని అంటే, అది నాకేం కనెక్ట్ కాలేదు, నువ్వు ఇది తీస్తే కనుక జనాలకు కనెక్ట్ కాదు, ఇది కుదరదు, దీనిలో చాలా చేంజెస్ చేయాలంటే, లేదన్న మూవీ ఎండింగ్ లో చాలా బాగా వస్తుంది అని చెప్పి, నువ్వు చూడు అంతా చేంజ్ అవుతుంది, నేను చూపిస్తాను ఇంకో వర్షన్, అంటే ఇంకా పని అవుతుంది. మధ్యలో చూసాడు అన్న, మధ్యలో చూసి అప్పుడు నాకు తెలుసు మధ్యలో చూసినా అని నాతో చెప్పలా. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ గా మనకు తెలుసు వాట్ ఈస్ వాట్ అన్నది. ఆయన మధ్యలో కనపడతా ఉంటుంది, ఇదే సినిమా అనేసుకుంటున్నాను, ఇంతేనా సినిమా కొంచెం. అయితే మళ్ళీ నేను ఏం చేసిన, ప్రీమియర్ షో చూసిన తర్వాత వెంకట్ తోటి చెప్పిన, నన్ను చీట్ చేసినావు, నాకు ఏదో వెర్షన్ చూపెట్టి ఇక్కడ వేరే చూపెట్టామని. కాదన్నా అదే ఇది అని అన్నాడు. అంటే ఆ మేకింగ్ లోపల వెంకట్ పడ్డ కష్టం కనపడింది నాకు. అంటే ఎంత గ్రేట్ విజన్ తోటి చూస్తాడు అక్కడ, ఆ విజన్ కనపడింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది అనేది చూడాలంటే చాలా కష్టం మనకి. ఆ చూడడమే కష్టం, అంటే దాన్ని స్క్రీన్ మీద తీసుకురావాలంటే ఇంకా కష్టం. బట్ కంగ్రాట్స్ వెంకట్, యూ డిడ్ ఇట్. ఎస్పెషల్లీ కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ నేను గమనించింది. ఆ కాలంలో ఉన్న మూవీ పోస్టర్స్ కావచ్చు, ఆ కాలంలో ఉన్నటువంటి బస్ కావచ్చు, ఆ బ్యాగ్ కావచ్చు, వింటేజ్ లుక్, అన్ని వింటేజ్ లుక్. అంటే ఎక్కడ ఆ మైన్యూట్ డీటెయిల్స్ లో కూడా మనది ఇక్కడ తగ్గకుండా ఉందన్నమాట. అది నచ్చింది నాకు యాక్చువల్లీ. అంటే ఏమైనంత చేసాం, మరి 100% చేసామంటే కరెక్ట్ కాదేమో, 100% ఆ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేసాం. మనకు రాజమౌళికి అడిగినా కూడా బాహుబలి సినిమాలో డిస్సాటిస్ఫాక్షన్ చెప్తాడు. అంటే ఇప్పుడు మనకున్న బడ్జెట్, మనకున్న అనుభవం, మనకున్న రీసోర్సెస్ అన్ని చూసుకుంటే అవును యు గివ్ యువర్ బెస్ట్ అంతే. యాక్చువల్లీ చాలా తక్కువ రీసోర్సెస్ తోని చేసాం. నిజం చెప్పాలంటే ఈ వీటన్నిటికీ మనం ఇన్వెస్టే చేయలేదు, ఎందుకంటే ఇదంతా కర్తాల్ సరౌండింగ్స్ లో చేసాము. యాక్టర్లు అందరూ మనోళ్ళే, ఆ వస్తువులు కూడా వాళ్ళ ఇంట్లో ఇది వీళ్ళ ఇంట్లో ఇది పట్టుకొని వచ్చి చేసేసినాము ఆ రోజు. సో సో ఇందాక చెప్పినట్టు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ గా నాకుంటాయి ఆ ప్రాబ్లమ్స్, అరే ఇది ఇట్లా పడాలి అట్లా. బట్ యాజ్ ఏ ఆడియన్స్ చూసినప్పుడు అన్ని అసలు పట్టించుకుని కూడా అసలు ఇట్లాంటిది ఒకటి అవసరం అన్న విషయం కూడా తెలియదు. దట్ ఈస్ సెకండరీ థింగ్. పర్టికులర్ గా ముఖ్యంగా మన వాళ్ళ పరంగా చూసుకుంటే సార్ కనపడితే చాలా ఎక్కువ, మోర్ దెన్ ఎనఫ్. అదే అట్లాంటిది ఆయన విత్ విజువల్స్, విత్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. పత్రి సార్ని అంత లైవ్ గా చూడగలుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. యాక్చువల్లీ ఆ సర్ప్రైజ్ ఇద్దాం నేను కూడా వెయిట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత లైవ్ అంటే ఏం చేసావు అక్కడ, అదే ఫిల్మ్ మేకింగ్ సీక్రెట్, అది చెప్పేస్తే ఎట్లా. బట్ కొంచెం కష్టపడ్డాం ఆ విషయంలో అయితే, కనపడుతుంది. పడ్డాం, కష్టపడకుండా ఏది రాదు. నీ కష్టం అక్కడ ఆ రోజు అందరు చెప్పారు కదా, ఒక 100 మంది, పర్టికులర్లీ విజయభాస్కర్ రెడ్డి సార్. అవునవును, అసలు విజయభాస్కర్ రెడ్డి గారు ఫుల్ ఇంప్రెస్ అయిపోయి ఆయన నిజంగా, అంటే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం బాగుంది. అంటే ఎవరిని తక్కువ అంచనా వేసి చూడకూడదు,
ఎస్పెషల్లీ పిరమిడ్ మాస్టర్స్ ని అని ఆ ఓపెన్ స్టేట్మెంట్ అంత ఓపెన్ గా చెప్పడం బాగుంది. అది నిజంగా కరెక్ట్. అట్లా చెప్పాలంటే ఎంత రియలైజేషన్ జేకే భారవి గారు కూడా వేరే నిజంగా జేకే భారవి సందర్భంగా గారు- ఆయనకు కూడా మనం ప్రత్యేక కృతజ్ఞతలు అవును, తెలియజేసుకోవాలి. భారవి గారి వీడియో కూడా చాలా మందికి రీచ్ అయింది. అవును. చాలా మందికి రీచ్ చాలా రీచ్ అయింది, చాలా మందికి ఒక అది- థాట్ అది- క్రియేట్ అయింది. అది- ఓకే, అది ఇది viral కూడా అయింది. చెప్పారంటే ఏదో రీజన్ ఉందన్నట్టుగా. వైరల్ అయింది ప్రతి ఒక్క మాస్టర్ కూడా. అవును. నాతోటి ఒక మాస్టర్ ఏమన్నాడంటే మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నేను ఈ మూవీ చూడకంటే ముందు నాతో చాలా ల్యాక్స్ ఉన్నాయి నా లోపల, ఆ, ఏదో ఒక కొన్ని ఉండిపోయినాయి అలా. కానీ ఆ మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ ల్యాక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అన్నాడు. నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. సో రేపు ఎవరు కూడా ఈ సినిమా చూసినా కూడా ఎనీ పిరమిడ్ మాస్టర్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా నువ్వు ఏం చెప్పే అవసరం లేదు. పిఎస్ఎస్ఎం అనేది బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ సినిమా కంటే ముందు, ద కంప్లీట్ మ్యాన్ సినిమా తర్వాత, ఇంతే. ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్త మంది చాలా వచ్చారు కదా, అవును. వాళ్ళందరికీ తెలియదు. అంటే ఇప్పుడు మ్మ్. కనిపించిన పెద్ద పెద్ద పిరమిడ్లు, పెద్ద పెద్ద స్టేజ్లు, దీని వెనకాల ఉన్న ఆ త్యాగాలు, ఆ కష్టాలు, ఆ తపన, ఇవన్నీ అక్కడ విజువల్గా కనిపించాయి. అవును. నేను ఎక్కువ యాక్టివ్ రోల్ తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే ఆ పునాదుల్లో ఎంత తపన ఉంది Yes, అది అందరికి పవన్. తెలియాలనేది ఇప్పుడు నాకు అనిపించిన పాయింట్ అన్నమాట. మనం నిజం, వచ్చిన నిజం. టైంలో మూమెంట్ అంతా సెట్ అయిపోయి ఉంది, అవును, ఒక రేంజ్కి వచ్చేసింది వచ్చేసింది. మూమెంట్ అంతా కూడా. అవును, కానీ ఊరకొండ పిరమిడ్ కట్టిన టైంలో అవును. అప్పుడు ఎవరు ఓన్లీ లేరు ప్యూర్ అసలు. థాట్ ఉంది అంతే. ఏముంది అక్కడ? ఆ ప్యూర్ ఇంటెన్షన్, సంకల్పం మాత్రమే ఉంది. అక్కడ అది కనపడింది, అందరు కనెక్ట్ కనిపించింది. అయింది. మీరు అన్నట్టు ఆ ఎపిసోడ్ తో కనెక్ట్ అయ్యారు నా వరకు నేను చెప్పమంటే ఇంకా చాలా మంది. ఓన్లీ చెప్పారు. ఉరవకొండ ఎపిసోడే హార్ట్ ఆఫ్ ద మూవీ అని చెప్తాను నేనైతే, Yes, అవును. yes. నా ఒపీనియన్. Of course, of చాలా మంది చెప్పారు. అంటే అప్పుడు ఏమీ లేదు, జస్ట్ నిజం చెప్పాలంటే ఒక ఇప్పుడున్న స్టేట్ లో చెప్పాలంటే బ్లైండ్ బిలీఫ్. అతనికి ఏం అంత నమ్మకం ఎలా కలిగిందో, ఏం అవును. కలిగిందో, ఎన్ని జీవితాన్ని ఇన్స్పైర్ చేశారు. యాక్చువల్లీ ఇది అంటే పత్రిజీ పేరు ఉంది, కంప్లీట్ మ్యాన్ టైటిల్ ఉంది, కానీ అందరు పిరమిడ్ మాస్టర్లు అందులో అందరూ అవును. పత్రిజీ లాగా ఎలా నిస్వార్థంగా పనిచేశారు, పత్రిజీ లాగా ఎంతలా కష్టపడ్డారని కూడా చూపించినట్టుగా అనిపించింది నాకు. అవును, నిజమే, ఇప్పుడు నిజమే. పత్రి ఎందుకంటే- గారికి ఎంతైతే అందులో ఆ స్కోప్ ఉందో అవును, అంతే స్కోప్ ఉరవకొండ వెంకటేశ్వర గారికి ఉంది, అవును. అంతే స్కోప్ మురళీధర్ కష్టపడేది ఉంది. అవును, వాళ్ళందరూ మన సీనియర్లు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కష్టం చక్కగా కనిపించింది అనమాట. అవును. ఇట్స్ నాట్ ఓన్లీ పత్రి సార్ మూవీ, ఇట్స్ ఎంటైర్ పిఎస్ఎస్ఎం మూమెంట్. Yes, ఒక 10 years ఆఫ్ మూమెంట్ ని అక్కడ మనం చూడొచ్చు. అవును. ఇక సరిగ్గా వెంకట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాడు అదే. Yes, yes. పత్రిజీ ప్యారలల్ గా పిఎస్ఎస్ మూమెంట్ ఎలా బిల్డప్ అయింది అంటే పత్రిజీ అంటే- ప్రయాణంలో ఎంతమంది గ్రేట్ మాస్టర్స్ యొక్క పాత్ర ఉంది. అంటే రెండు సపరేట్ చేయలేం. అంతే కదా. సో వీళ్ళందరి లైఫ్ ఒకటే అయిపోయింది. ఇప్పుడు అంతే. ప్రతిసారిది మనం ఒక ట్రైలర్ లో పెట్టాం, ఫ్యామిలీని ఇది పట్టించుకుంటే చివరిలో ఒక మాట చెప్పాడు సార్, నా కుటుంబంలో అందరూ శాకాహారులే, నా కుటుంబంలో అందరూ ధ్యానులే, అలాగున్న వాళ్ళ కుటుంబమే నా కుటుంబం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే 90s తర్వాత 92 ఎప్పుడైతే సార్ రిజైన్ చేసేసారో ఆ తర్వాత ఎవరైతే మన ఉరవకొండ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అనంతపూర్లో విజయ్ కుమార్ గారు, సంపత్ గారు, తిరుపతిలో కంచి రఘురామ్ గారు, కేశవరావు, ఈ వీళ్ళే కుటుంబం అయిపోయారు. అంతే. సో రెండు సపరేట్ లేవు అక్కడ. ప్రతిసారి స్టోరీ చెప్పేటప్పుడు వీళ్ళు కంపల్సరీగా వీళ్ళ స్టోరీలు చెప్పాల్సిందే, వాళ్ళ స్టోరీలు చెప్పినా ప్రతిసారి గురించి చెప్పాల్సిందే. చెప్పాల్సిందే ఇక్కడ డివైడ్ అయ్యి లేదు. సో ఈ కంబైన్డ్ జర్నీలో ప్రతిసారి గురించి చెప్తున్నాము అంటే వీళ్ళందరి గురించి చెప్తున్నట్టే. వీళ్ళందరి గురించి చెప్తేనే ప్రతిసారి అన్నది అర్థం అవుతారు. ప్రతిసారి అర్థం అవ్వాలంటే వీళ్ళందరి గురించి చెప్పాల్సిందే. అంటే మీరు మొత్తం నాకు తెలిసినంత వరకు కూడా ఆ రెండింటి మధ్యలో కాన్సెప్టలైజేషన్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఎస్, ఎక్కడికక్కడ మళ్ళీ ప్రతిసారి ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీ తగ్గట్టు ఆయన యాక్షన్స్ ఎట్లా ఉండేవో ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పర్సెప్షన్ ఉంటుంది, వాళ్ళ లెర్నింగ్ కూడా ఉంటుంది. సో యాక్చువల్లీ నేను కూడా చాలా మ్యాజికల్ గా ఫీల్ అవుతున్నా. చాలాసార్లు ఎడిటింగ్ లో చాలాసార్లు నేను మా ఎడిటర్ కూడా సర్ప్రైజ్ అవుతుంటాం. అంటే మ్యాజిక్ ఎడిటింగ్ లో ఎట్లా జరుగుతుంది అంటే మాకు కూడా తెలియదు అట్లా ఫామ్ అవుతుందని. అవును, మేము ఒక కాన్సెప్ట్ ని చాలాసార్లు ఒకటికి 100 సార్లు పెట్టుకొని అన్న నాకు అర్థమైతే అసలు ఏం జరుగుతుందో, ఒక వర్క్ మేము చేస్తున్నామా మా చేత చేపించబడుతుందా, చాలా సార్లు చేయించబడుతున్నది అనేది 100% నమ్మొచ్చు మనం. ఎందుకంటే మీరు ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయ్యారు, అవును, ఇంకా థియేటర్స్ కన్ఫర్మేషన్ లేవు, అవును, సెన్సార్స్ ఇంకేం లేవు, అవును. మ్యూజిక్ కూడా ఇంకా మనకి ప్రివ్యూ కూడా 5.1 లేదు. లేదు, బట్ స్టిల్ 5.1 లేకుండా ఎంత బాగుందంటే 5.1 ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పి చాలా. ఆ రోజు నాతో అన్నాడు అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఇవేమీ లేకుండా కూడా మీరు డేట్ అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ. బట్ డేట్ అనౌన్స్ చేసిన దానికి తగ్గట్టుగా ఏషియన్ గ్రూప్ వాళ్ళతో మనం కలవడం కావచ్చు, భాస్కర్ గారు తీసుకెళ్ళడం కావచ్చు, అవును, వాళ్ళు వెంటనే ఒక 50 థియేటర్స్ దాకా మనకు క్లారిటీ రావడం కావచ్చు, అవును. ఇప్పుడు ఆ మూమెంట్ తో ఇంకా ఒక 100 థియేటర్లు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్స్ ఏషియన్ ఫ్లో. థియేటర్ విషయంలో మాత్రం నిజంగా విజయభాస్కర్ సార్ చాలా హెల్ప్ చేసిండారు. అవును, అవును. ఏషియన్ మామూలు హెల్ప్ కాదు. లేకపోతే
అసలు ఎంత ఇబ్బంది క్రియేట్ అయ్యేది తెలుసా? చాలా దాంతో ఒక ఇబ్బంది. బజ్ క్రియేట్ అయింది. ఆ. అంటే ఒక 40 బికాస్ నువ్వు థియేటర్స్ సినిమా కన్ఫర్మ్ అయినా అనగానే తీసావు, అవును కానీ నీకు మార్కెటింగ్ చేయడం రాదు. నాకు అస్సలు రాదు, మరి సమస్య లేదు, ఒప్పుకోవాలి. నాకు సినిమా తీయడం వచ్చు, మనకి మార్కెటింగ్ రెండు రాదు. మనకి లేదు. రెండు రావు. లేదు అలా లేదు. అంటే మీరు వేరు, మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, సో మీరు మాట్లాడతారు, చెప్తున్నారు, సో మీ మాటకు ఒక వాల్యూ ఉంది, సో దానికి ప్రజలు వింటున్నారు, స్పందిస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు. దట్ ఈస్ వాట్ యువర్ వాల్యూ. సో అది. సో పవన్ ఉన్నాడు, అందరితోనూ సరిగ్గా మాట్లాడి, ఎవరైనా కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఏదో ఒకటి చేసి ఒప్పిస్తాడు. వాళ్ళని ఒప్పించేసి ఒప్పిస్తాడు, ఏదో ఒకటి చేసి ఒప్పిస్తాడు పాపం. వాళ్ళని అంటే- ఇటువైపు తిప్పేసి, సో దట్ ఈస్ స్కిల్. నా స్కిల్ ఇది. అంతే, పిఎంసి జనాల దగ్గర అందరి దగ్గరికి తీసుకెళ్తుంది, అందరికి తెలిసేలా చేస్తుంది పిఎంసి డ్యూటీ. సో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ రోజు మొన్న ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఆ టైంకి అన్ని అలా కలుస్తాయి అన్ని అనడానికి కలుస్తాయి. Yes, this is Example perfect. పర్ఫెక్ట్ అంటే సార్ ఇందాక అన్నారు కదా, ఇది ద్వారా అవుతుంది అంతే, అంతే అంతే. ఇది మన ద్వారా అవుతుందనే విషయం క్లియర్ కనబడుతుంది ఇక్కడ. లేదు, visual గా. అదైతే వాస్తవం. నేనైతే ఎవ్రీడే గుర్తు చేసుకుంటా ఈ విషయాన్ని. అరే మనం చేయట్లేదు, ఇది జరుగుతుంది, నేనున్నా అంతే. ఇదే ఉంది నా మైండ్ లో. ఎందుకంటే July ఇవన్నీ మనం 19th చేస్తే వచ్చారు. నేను అన్నని అడిగినా సంవత్సరం క్రితం, సంవత్సరం 2 ఏళ్ళు ఇచ్చావు అన్న, కొంచెం చెయ్యి అన్న అవుతుందని. మరి అన్న ఆ రోజు పరిస్థితి లేదో తెలియదు, కానీ ఆ రోజు ఒప్పుకోలేదు, అంటే అవాయిడ్ చేసేసాడు. కానీ అనుకోకుండా జనవరిలో కలిసాం, అన్న దిగాడు. అన్న ఏ రోజైతే నిలబడ్డాడో ఆ రోజు నుంచి మొత్తం మారిపోయింది, నిజం చెప్పాలంటే. సో ఈ సినిమా తీయడం నిజంగా ఆ క్రెడిట్ నేను తీసుకుంటాను. బట్ ఈ రోజు థియేటర్ దాకా వచ్చింది, ఇంతమంది కదిలారు, ఈ పరిణామం జరుగుతుందంటే ఖచ్చితంగా అది నరేంద్ర అసూరన్న క్రెడిటే. అసలు అది సమస్య లేదు. అది అన్నకే చెందుతుంది. ఎస్, అఫ్ కోర్స్ మధ్యలో నవకాంత్ వచ్చారు, అరుణ్ జ్యోతి మేడం వచ్చారు, చాలా మంది వచ్చారు, నువ్వు కూడా వచ్చి, అందరూ వచ్చారు. బట్ హీఈస్ ద వన్ నిలబడ్డాడు. అరే ఏమీ లేని రోజు నిలబడ్డాడు. ఆ రోజు ఈయన నిలబడడం వల్లే అందరం మళ్ళీ కలిసాం. ఒక చిన్న జూమ్ మీటింగ్ పెట్టాం, అక్కడి నుంచి మొత్తం మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ రోజు నాకు తెలిసి మార్చి 5వ తేదీ మనం ఫస్ట్ జూమ్ మీటింగ్ పెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆగలేదు. సో ఇది ఆగదు కూడా. మేకింగ్ లో కూడా ఫైనాన్షియల్ కూడా ఒకరోజు ఏదో చిన్న పని, ఏదో చిన్న పేమెంట్ ఉంటే వెంకట ఎన్ని డబ్బులు ఉన్నాయంటే అన్న 200 400 ఉన్నాయని చెప్పిండు. ఈవినింగ్ సరికి 40,000 పడిపోయినాయి. ఈవెన్ మీరు ఆ సాంగ్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇది సంచారం ఎంత బాగున్నది, అది కూడా నువ్వు లీక్ చేస్తున్నావు, నువ్వు పేపర్ని. సారీ నిజంగా ఇది లీక్ చేయొచ్చు. ఎంత బాగుంది తెలుసా సంచారమే, ఎంత బాగుంది. నాకు లాస్ట్ దాని వెంట పడి ఎండింగ్ టైటిల్ సాంగ్ నాకు బాగా కనెక్ట్ అయింది. గోరెటి వెంకన్న దగ్గర నుంచి వెంట పడి మరి తీసుకున్నాడు సాంగ్ అది. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్. అండ్ అది మనం మేము July 19th రాపించుకున్నదా ఏం చేయాలి? లేదా అది ఆల్రెడీ ఉన్నదా సాంగ్? అది యాక్చువల్లీ ఉంది గోరేటి already పాత song. వెంకన్న గారు ఎప్పుడో 10 years బ్యాకే పాడిన ఆయన పాట. పాడిన పాట. అది ఇంకా అంత ప్రజాదరణ, అంటే ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు అది. సో నేను అది ఎప్పుడో 4-5 years బ్యాక్ విన్నాను. నేను విన్నప్పుడు అరే నాకు చాలా బాగా అనిపించింది అది. కానీ అది సినిమాలో పెట్టొచ్చు ఈ థాట్స్లో లేను. ఎందుకంటే సినిమా లేదు కదా మన మైండ్లో, అంతా వెబ్ సిరీస్ ఈ చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడైతే సినిమా అనే ఒక నేను ఫిక్స్ అయ్యానో ఆ రోజు ఫిక్స్ అయ్యాను, ఈ పాట ఎట్లయినా కానీ పెట్టాలి అని. కానీ మరి నాకు తెలియదు గోరెటి వెంకన్న గారిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలీదు, ఏం తెలీదు. అయితే ఈ లోపల ఆ సినిమా ఆ పాట వేరే సినిమాలో వచ్చేసింది. అరే చాలా ఫీల్ అయినా ఆ రోజు నేను. అబ్బా! అది మనం పెడదాం అనుకున్న పాట వీళ్ళు పెట్టేశారే అని ఫీల్ అయ్యా. కరెక్ట్‌గా ఆ పాట వింటే ఏమైందంటే వాళ్ళంతా వాడలేదు. ఓన్లీ ఫస్ట్ 1 లైన్ ఒక మాత్రమే వన్ వాడారు. లైన్ మాత్రం వాడుకున్నారు వాడారు. అంతే. మిగతా ఏది వాడలేదు. దాంట్లో ఉన్న ఫిలాసఫీని వాళ్ళు టచ్ కూడా చేయలేదు. అనిపించింది ఓకే, ఇది మన కోసమే ఇట్లా జరిగింది, ఇది ఏమైనా సరే మాట్లాడాలి అనుకోని మామూలు క్యాజువల్‌గా షేర్ చేశా అన్నకి. అన్న ఇట్లా అనుకుంటున్నా, ఒక ఐడియా ఉంది, అది పాట పాడితే బాగుంటదంటే ఏంటి ఎవరు అంటే గోరెటి వెంకన్న గారిదే అన్న. గోరెటి వెంకన్న మా కొలీగే అన్నాడు. అరే అవునా అట్లా ఎట్లా అంటే సేమ్ డిపార్ట్మెంట్ నాకు తెలుసు, నేను మాట్లాడతా అన్నాడు. సో అక్కడి నుంచి అన్న మాట్లాడడం, మళ్ళీ గోరెటి వెంకన్న గారిని పర్సనల్‌గా కలవడం, ఆయన కూడా పత్రి గారిని నేను కలిశాను అని వావ్! చెప్పడం భలే అనిపించింది. సో అక్కడి నుంచి అన్నీ ఫామ్ అయ్యాయి. ఫైనల్‌గా గోరెటి వెంకన్న గారి అద్భుతమైన గాత్రంతో ఆయన సొంతంగా రాసిన ఆ పాటని మనకు తగ్గట్టు చిన్న చిన్న పదాలు సరిగ్గా మార్చి ఆప్ట్ పెట్టేసాం. అయింది. దాని లిరిక్స్ ప్రతిసారి పర్ఫెక్ట్ యాప్ట్, లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. Yes. అద్భుతం lyrics అసలు. లిరిక్స్ అద్భుతంగా ఎంత ఉంది. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందంటే ప్రతిసారికి అంత పర్ఫెక్ట్ గా ఆ జర్నీ ఏదైతే నేను చెప్పాలనుకున్న జర్నీ ఉందో, ఈ పాట వల్ల ఒక అరగంట టైం తగ్గిపోయింది నాకు. హ్మ్. నాకు అరగంట టైం అంటే 5 నిమిషాల్లో చెప్పేశాను.
పత్రిసారి గురించి చెప్పాలనుకున్నది ఇదే విషయాన్ని నేను పాట కాకుండా ఇంకోలా చెప్పాలంటే నాకు ఒక అరగంట 40 నిమిషాలన్నా పడుతుంది అన్ని విషయాలు చెప్పాలంటే. వేరే ఎవరైనా నేరేషన్ narration ఇచ్చినా సరే కానీ 5 నిమిషాల పాట ఎంత అంటే పాట యొక్క శక్తి ఏంటన్నది అంతే కదా. ఈ పాట ఏంటి తెలుస్తుంది. ఈ పాటలు అన్ని వచ్చేస్తాయి. సో ఇప్పుడు జూలై 19th నాడు ఏం చేయమంటావు మమ్మల్ని? ఏం లేదు, హ్యాపీగా అందరం వెళ్దాం. అందరూ ముందు టికెట్లు ఎక్కడికక్కడ అందరూ టికెట్లు అంటే తీసేసుకోండి. అన్న 19th కంటే మున్పు ఇంకా చాలా ప్రాసెస్ ఉందన్న. అవునా? ఏంటంటే ఏముంది? మనము టికెట్స్ మన ఇక్కడ నుంచి పంపిస్తున్నాం, ఆ. వాళ్ళ టికెట్స్ తీసుకోవడం ఒకటి, ఆ. టికెట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి Passes. బంధువులకి అందరికి Passes. పాసెస్, స్పెషల్ పాస్, ఉమ్, ఆ పాసెస్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఒకటి. ఉమ్, అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకి 8 o'clock షో కాబట్టి కొన్ని చోట్ల 7:30 ఈవెన్ మేము కూడా అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఉమ్, సో 7:30 కల్లా అక్కడికి వస్తే అక్కడ వాళ్ళకి సమ్ అవును. టీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ పెట్టి ఆ తర్వాత మ్మ్. చూసుకునేలాగా. కొంతమంది అయిపోయిన తర్వాత అంటే ఉదయాన్నే కొంతమంది ర్యాలీతో పాటు అక్కడ వద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. అవును. కొంతమంది అయిపోయిన తర్వాత అంతమంది ఒకేసారి ఉంటారు కదా, అవును. అంతమంది కలిసి అలా ఒకసారి నడుచుకుంటూ పిరమిడ్ దాకా వెళ్ళి అక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేరింగ్ పెట్టుకొని అవును. అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అది. ఏసే సినిమా చూసాక అది ఒకటి సో ఉంటుంది. అంటే అవును. అది షేర్ ఇవన్నీ చేసుకోవాలి. అండ్ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ పాసెస్ ఇచ్చేస్తున్నారు అనమాట మన వాళ్ళు. వెరీ నైస్. అవును. ఇప్పుడు సత్తుపల్లిలో కొన్ని చోట్ల అవును. ఇంకొన్ని మన తెలిసిన మాస్టర్స్ అందరూ ఏంటంటే ఆల్రెడీ అన్ని ఆర్గనైజేషన్స్ కనెక్షన్స్ ఉంటాయి. అవును. బట్ వాళ్ళందరికీ మన సార్ జర్నీ కావచ్చు, మన మూమెంట్ ఎలా వచ్చిందనే విషయం తెలియాలంటే ఎందుకంటే బెస్ట్ ప్లాట్ఫామ్ ఉండదు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే నేనైతే చాలా మంది నాకు ఫోన్లు చేసి కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారు. అట్లా చేద్దాం సార్, ఇట్లా చేద్దాం, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోవడం నేను అంతే. ఒకటే చెప్తున్నా అందరికి, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఒకటే నేను కోరుకునేది ఏంటంటే దండలేసి ఇగో ఇట్లా పిల్లలు ఇప్పుడు పూలు- టెంకాయలు కట్టి పూలు- ఇట్లాంటి పూలు తప్ప చేయొద్దు. మీరు ఏం చేసినా నాకు ఓకే అని చెప్తున్నా. సో కాబట్టి ఇది కూడా ఎస్ మీరు అన్నట్టు క్లాసిక్ థాట్ Yes, yes, మస్ట్ Yes. అప్రిషియేట్. క్లాసిక్ ఖచ్చితంగా. థాట్ కదా. అవును. ఎందుకంటే మన TSSM లో సాంప్రదాయం ఉందయ్యా. ఇట్లా ఏం స్వామీజీ ఉందా లేదా? ఇట్లా ఇట్లా హ్యాపీ గంధం మూసేసి పన్నీర్ వెళ్తే ఎందుకంటే ఇగో ఈ ఐడియాకి నాకేం సంబంధం లేదు. ఈ ఐడియా మొత్తం అయిందే. ఒకవేళ ఈ ఐడియా సక్సెస్ అయినా అన్నకే ఇవ్వండి, ఫెయిల్ అయినా అన్నకే ఇవ్వండి, నాకు ఏదో సంబంధం లేదు. అంటే ఇలాంటి చాలా ఐడియాస్ ఉన్నాయి, అన్ని ఎవరి క్రెడిట్ వాళ్ళదే. వాళ్ళదే, మాది కానే కాదు. సో ఈ గంధం ఐడియా బాగుందని నాకు అనిపించింది ఈ అయ్యా. ఐడియా మీకు బాగుంది అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి, మీరు చేయండి. నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఒకవేళ క్రెడిట్ మొత్తం కూడా నరేంద్ర సూర్యన్నకే చెందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏది reverse లో అయినా ఏ జరిగినా నీకే, అది. ఏది నాకు జరిగినా. సంబంధమే లేదు అసలు. ఏం. అంతే, ఇంత నేను స్వార్థపరులు. అంటే ఎవరి నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలన్న direct గా అంతే. నువ్వు స్వార్థం లేకపోతే లావ్ అయిపోతాం, ఆల్రెడీ లావ్ అవుతుంది. అంటే క్రియేటివిటీ అని ఒక్కలకే ఉన్నది అనుకుంటున్నావు, ముంగట నేను కాదంటలేనన్నా, అందుకే ఆ క్రియేటివిటీకి నాకు సంబంధం లేదు. అది నీదే అని చెప్తున్నా నేను. ఈ మిస్ఫైర్ అయినా నీదే, సక్సెస్ అయినా నీదే, నాకు సంబంధం లేదు. ఇది మిస్ఫైర్ కాదు. కోర్స్ మిస్ఫైర్ అవుతుంది. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఓపిక ఉండాలి జనాలకి అంతే. అంతే. జనాలు గోపుకుంటారు. అంతే ఉమ్. ఓపిక కావాలి. పిరమిడ్ మాస్టర్ గోపుకుందయ్యా. బాగా అంతే. ఉంది ఓపిక. చాలా ఒప్పుకుంది. కొన్ని ఏరియాస్ లో శాఖ ర్యాలీ చేసుకుంటూ వస్తామని చెప్పారు. అదే కొన్ని అవును, చోట్ల అవును. ర్యాలీ చేసుకుంటూ వద్దాం ఆ, అనుకుంటున్నారు, మరి కొన్ని చోట్ల అయిపోయిన తర్వాత నా ర్యాలీ చేసుకుంటూ idea- వెళ్దాం అనుకుంటున్నారు. ఆ, రెండు ఉన్నాయి. నా రెండు ఐడియా ఉన్నాయి. ఏంటంటే అంత పొద్దున్నే శాఖ ర్యాలీ చేసుకుంటూ వస్తే జనాలు అప్పటికి లేయరు కదా. నాకు తెలిసి సినిమా అయ్యాక ర్యాలీ చేసుకుంటూ అయిపోయిన పోవడమే తర్వాత correct. ఒకేసారి ఎక్కువ టీం ఉమ్. ఉంటారు కదన్నా, ఆ, అందరు కలిసి అంటే 500 500 మంది అలా నడిస్తే వాకులు ఎంత బాగుంటది. బాగుంటుంది. 500 మంది వాళ్ళ దగ్గర ఉన్న ఆ, సెంటర్ లోనో లేకపోతే ఎక్కడో చోటకి ఒక ప్లేస్ కి ఎక్కడో వెళ్తే చోట ఒక ప్లేస్ అందరు కలిసి ఒక హాలో లేదా సెంటర్ ఉండే అక్కడికి వెళ్ళి కాస్త అట్లా బాగుంటది. చిన్న ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఏముంది భోజనాలు ఆ రోజు ఆ, ఏర్పాటు చేసుకుని అంతే. చిన్న ర్యాలీ లాగా చేసి ఎస్ అఫ్ కోర్స్ షేర్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అది important. సినిమా చూసినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా జరగాలి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేసినా చేయకపోయినా సినిమా అయిపోయాక అందరూ ఒక చోట కూర్చొని మంచిగా పంచుకోండి సినిమా మీరు పొందిన ఇగో అనుభూతి. ఈ ఐడియా అందరితో పంచుకోండి. దీంతో మాకు సంబంధం లేదు. అది మనకు విజయనగరం రామకృష్ణరాజు గారు అదే అవునా, ఓకే. విజయనగర రామకృష్ణ రాజు గారిదంట. సో ఆయనకి ఇద్దాం ఆ క్రెడిట్. ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయాలి అంతే, మనకి ఎందుకు. అంతే, అంతే. ఈ స్పెషల్ పాస్ అనే ఐడియా కూడా పవన్ ది కాబట్టి పవన్ కి ఇచ్చేస్తున్నాం ఆ క్రెడిట్. అండ్ జంగారెడ్డిగూడెం సురేష్ గారు ఏం చెప్పారంటే ముందే వీలైతే 1-2 days లో నెక్స్ట్ 1-2 days లో ఆ. టికెట్ ని కొంచెం పెద్ద టికెట్ ప్రింట్ చేయించి ఎమ్మెల్యే గారి ద్వారానో లేకపోతే కొంచెం పెద్ద వాళ్ళ దగ్గర ఓపెన్ చేయించి అది ప్రెస్ కి ఇచ్చేద్దాం అంటున్నారు అనమాట. సో ఆ రకంగా కూడా మనకు ప్రెస్ కవరేజ్ ఈజీ అవుతుంది. సో ఎనీథింగ్, సో అలా డిఫరెంట్ థాట్స్ తో వస్తున్నారు. అన్ని ఐడియాస్ ని వెల్కమ్ చేస్తున్నాం మనం. అంతే, ఇప్పుడు ఏం చేయాలంటే ఏమైనా చేయొచ్చు. సినిమా హాల్ నిండాలి, కాదు. అయిపోయిన తర్వాత అందరూ ఒక తృప్తితో వెళ్ళాలి. సినిమా హాల్ నిండడం కాదు. ఇప్పుడు ఊర్లో ఉన్న అందరూ సినిమా హాల్కి రారు. ఓకే, వస్తారా? రావాలి, రారు. వస్తారు. ఉన్నోళ్ళందరూ ఇట్లా వస్తారు. అందరు కాదు. అందరు రారు. ఆ, అందరు రారు. మరి దీని- అందరికి తెలియాలిగా. అవును. అందరికి తెలియాలంటే మనము మీడియా పబ్లిసిటీ, ఉమ్, లోకల్ సిటీ కేబుల్లో మాట్లాడాలి. దాని తర్వాత అక్కడ ఊర్లో ఉన్న విఐపి దగ్గరికి వెళ్ళాలి. జస్ట్ పోస్టర్ రిలీజ్.
అంతే పోస్టర్ ఆర్ పాస్ రిలీజింగ్ పోస్టర్ ఆయనకే ఫస్ట్ టికెట్ చేపించేసి చేయొచ్చు. అండ్ ఇది మీకే ఎలక్ట్రానిక్ first మీడియా అని చెప్పేసి. ప్రింట్ మీడియా ఉపయోగించుకుందాం. ఎందుకంటే మళ్ళా అది వే టు న్యూస్ అని ఒకటి ఉంది. అవును. సోషల్ వే టు మీడియా న్యూస్ అది చాలా మంది యాక్టివ్ లో ఉంటారు. వే టు న్యూస్ లో అవును. చాలా మంది చూస్తారు. సో వే టు న్యూస్ లో వాళ్ళకి చెప్పొచ్చు అట్లా. అవును. సో డిఫరెంట్ గా వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలా, అవును. వీలైనంత ఎక్కువ మంది రావాలా, వీలైతే కొత్త వాళ్ళు ఎక్కువ మంది రావాలా. అవును. అంతే. అండ్ సీనియర్స్ కూడా ఒకప్పుడు మర్చిపోయిన విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒక తృప్తితో మళ్ళీ అలా ఒక మంచి ఫీలింగ్ తో బయట రావడానికి పనికి వస్తుంది. సో జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని మాత్రం ఈ సినిమా ద్వారా పొందుతారు. అది నా హామీ. ఎస్ యాజ్ ఏ డైరెక్టర్‌గా నేను అందరికి ఇచ్చే హామీ ఏంటంటే, మీరు సినిమాకొస్తే సినిమా అయిపోయాక ఒక మంచి పొందుతారు అని మీరు చెప్తున్నారు, పొందాము అని మేము యెస్. చెప్తున్నాం. వీళ్ళు Yes. పొందారు, మీరు పొందుతారు. అంతే సో కదా. అది నేను హామీ ఇస్తున్నాను. రండి, చూడండి. ఒక ఒక మంచి అనుభూతితో, ఒక ఇన్స్పిరేషన్, ఒక కొండంత ఇన్స్పిరేషన్‌తో మీరు తిరిగెళ్తారు. సో ఇది నా నుంచి నేను ఇస్తున్న హామీ. ఎందుకంటే ఇప్పటిదాకా భూమి మీద హీరోల్ని చూపించుంటారు, యెస్. లేదా హీరోలు యాక్ట్ చేసి ఉంటారు. అవును. ఒక రియల్ హీరో ఆయన ఒక్కడే కాదు, ఆ మూవీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోలను తయారు నిజంగా, చేశారు అన్నమాట. నిజంగా. ఆ మూవీలో ఎంతోమంది హీరోలు ఉంటారు, అవును. ఆయన ఒక రియల్ హీరో, ఎంతోమంది హీరోలు, అందరిది కలిపి ఒక జర్నీ, అవును. వెరీ ఎమోషనల్ జర్నీ. Yeah. నాకు పర్సనల్గా ఒక 6-7 చోట్ల కంట్రోల్ నీళ్ళు తిరిగాయి, ఎస్పెషల్లీ ఉరవకొండ అవును. ఆ ఎపిసోడ్ అంతా. యాహ్! అది మెయిన్గా నాకు ఇవాళ నేను వచ్చి ముందుకు ఇవాళ వర్క్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే ఆ మూవీలో ఉన్న ఆ ఎమోషన్. అవును. నాకు ఎక్కడ అనిపించింది తెలుసా, చెప్పేస్తున్నా కొంచెం ఒక బిట్టు. అంటే మీరు లీకులు చేయకండి, స్టోరీ లీక్. మీరు చిరంజీవి తర్వాత మీరే చైనీ కట్ చేస్తున్నాం కాదు, అదే ఫ్లోర్ అని ఎందుకు కాపడం చెప్పేది. కానీ పత్రిజీ ఒక చోట ఆ వాటర్ లో రాళ్ళ మీద పడుకుంటాడు. అవును. బా, నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి నాకు. అది మళ్ళా ఒరిజినల్, అది ఒరిజినల్ ఫోటో, ఒరిజినల్ రాళ్ళ మీద తుమ్మూరు తీర్థం ఎట్లా ఫోటో పడుకున్నాడు. అనుకుంటా. తుమ్మూరు తీర్థం కానీ భీముని కొలను రెండిట్లో అయితే ఒకటి. అది అదే. తుమ్మూరు తీర్థం. తుమ్మూరు తీర్థం తుమ్మూరు నాకు తీర్థమా? గుర్తున్నంత వరకు. అక్కడ అట్లా వాటర్ వస్తుంటే రాళ్ళ మీద ఇట్లా పడుకున్నాడు. అంటే అసలు అంటే అత్యంత సామాన్యంగా అంత అసలు అలా ఎవరైనా ఉంటారా బాస్? ఏమో మనమైతే 10 సార్లు చూసినాం, ఇంకెవరిని నిజమే. చూడలేదు. ఆయనకు అద్భుతం అంతే, అంతే. ఆయనకు అద్భుతం అన్న అంతే. అంతే కదా. ఎందుకంటే అందరూ గురువులు ఉంటారు, అవును, గురువు వెనక శిష్యులు ఉండొచ్చు, లేదా నెక్స్ట్ తరం గురువులు రావచ్చు. అవును. గురువు ఉండగా గురువుతో పాటు గురువులు, లక్షల మంది గురువులు. అది ఇంకా అది అది ఎక్కడ అన్బిలీవబుల్, జరగలేదు, అది భూమి మీద ఎక్కడ జరగలేదు, అది అన్బిలీవబుల్. ఎక్కడ Yeah, జరగలేదు అసలు నిజం, భూమి మీద నిజం. ఎక్కడ. ఇది- ఎనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. కరెక్ట్. సో ఇందాక మన ఒక పాయింట్లో పత్తి సారు నాకు అన్ని ఇచ్చాడు, నాకు ఇచ్చాడు చాలా అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ ఆయన సినిమా స్టోరీ చేసే అవకాశం నాకు. ఫస్ట్ టైం నేను ధ్యానమహా యజ్ఞం స్టేజ్ పైన అడిగాను 2019లో, సార్ నాకు మీ స్టోరీ తీయాలంటే బాగా చూపిస్తావా అని అడిగాను. బ్రహ్మాండంగా చూపిస్తానన్నాను. నా మాట నేను నిలబెట్టుకున్నా ఆయన బాగా చూపించడంలో. అట్లాగే ఆయన కూడా ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఏంటి అంటే చాలాసార్లు మన లాజికల్ మైండ్కి చాలా విషయాలు అందం. సో ఇందాకంటే మ్యాజికల్ అనే పదాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, అది మన ఊహకి మించింది, మన ఆలోచనకి మించింది, మన శక్తికి మించింది. నా శక్తికి మించినవి చాలా జరిగాయి ఈ సినిమా విషయంలో. సో ఇందాక కూడా చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్, లీవ్ ద లాజిక్. ఇప్పుడు ఈవెన్ మనకు ఏషియన్ వాళ్ళది క్లియర్ అయిపోవడం కూడా ఇట్స్ మ్యాజిక్ అంతే. డెఫినెట్లీ. అసలు సునీల్ నారంగ్ అనే వ్యక్తి కలవడానికి చాలా కష్టం. అట్లాంటిది మన విజయభాస్కర్ రెడ్డి గారు అలా తీసుకొని వాళ్ళిద్దరు జోకులు వేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు, ఇదంతా కళ నిజమా ఏంటి, ఏం చేస్తున్నా సునీల్ నారంగ్తో పాటు కూర్చొని జోకులు వేసుకుంటున్నామా, ఏంది ఇది అని నేను లిటరల్లీ ఐ మీన్ డ్రీమింగ్ అనే ఫీలింగ్ లో అప్పటిదాకా ఏమనుకున్నాను తెలుసా, ఎప్పుడు మనతోటి కలిసి ఉంటే విజయభాస్కర్ రెడ్డి సారే కదా, ఏముందిలే అనుకున్నాను నేను. అంటే జనరల్లీ అలానే అందరికి అలానే ఉంటుంది. కానీ వాట్ ఈస్ విజయభాస్కర్ రెడ్డి సార్ అనేది లిటరల్లీ సునీల్ నారాయణ దగ్గర చూసిన. అసలు ఏమంటారు తెలుసా, అసలు నేను కలవడం నా అదృష్టం అంటారు ఆయన. సునీల్ నారంగ్ విజయభాస్కర్ రెడ్డి నారాయణ గారిని షాక్. ఊటిని కలిసేస్తున్నాం విజయభాస్కర్ రెడ్డి గారిని, సరదాగా కలిసేస్తున్నాం. ఈయనేమో అసలు మాకు సాబ్ దొరకడమే చాలా కష్టం అన్నట్టు సునీల్ నారాయణ విజయభాస్కర్ సార్ కావాలంటే 3 అపాయింట్మెంట్ ఉండాలంట. కానీ పిరమిడ్ మాస్టర్ ఫోన్ చేస్తే వెంటనే అట్లా వచ్చేస్తాడు సార్. చాలా కంపెనీస్కి ఆయన CEO, మరి చాలా కంపెనీస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినా. మరి
సో నాకు అనిపించింది So it's విజయభాస్కర్ రెడ్డి గారు సీరియస్లీ పిఎస్ఎస్ఎంకి ఆయన ఒక బ్యాక్ బోన్ ఇంపార్టెంట్ పర్సన్ అని మాత్రం నాకు అర్థమైంది. మీరు ఆయన వల్ల చాలా బలం చేకూరుస్తారు. ఇంకా నిజం ఎందుకో మనం సరిగ్గా వాడుకోవట్లేదేమో విజయభాస్కర్ రెడ్డి గారు డౌట్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ గా ఇన్ ద హైదరాబాద్. నాకు అది ఆ విషయం అర్థమైంది నాకు. సో ప్రస్తుతానికి ఒకలాగా ఆయన ఆయన సేవలు అందిస్తున్నారు పిఎస్ఎస్ఎంకి. మేబీ నేను అనుకోవడం ఇంకా చాలా చేయగలరు విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన శక్తి ఏమో నేను మొన్న సాక్షాత్తు చేసాం పవన్, ఇంకా చాలా చేయగలరు. నిజంగా అంటే మనకి ఐడియాలు కావాలి, అంత బిగ్ ఐడియాస్ కావాలి. ఆయన రెడీగానే ఉన్నాడు, పెద్ద పెద్ద ఐడియాలకి సపోర్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనమే ఐడియాని పెంచుకోవాలి. సో మనకే పెద్ద పెద్ద ఐడియాలు కావాలి. ఇప్పుడు 1000 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ఉన్నాడు రెడీ, కానీ దానికి స్టార్ట్ ఇచ్చే రాజమౌళి కావాలి కదా అది. సో అంటే ఆ రేంజ్ లో ప్లానింగ్ ఉండాలి. సో ఆ స్థాయి ప్రాజెక్ట్ ఏదైనా వస్తే డెఫినెట్లీ విజయభాస్కర్ రెడ్డి గారు ఆ స్థాయిలో దాన్ని ప్రజెంట్ చేసి ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం నాకు మొన్న చూస్తే కలిగింది. సీరియస్ ఇస్ వెరీ పవర్ఫుల్ గై అండ్ సో అందరికి ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. మళ్ళీ ఆల్ ద టైమ్ హి సో కూల్, చాలా కూల్ గా ఉన్నారు. అది సో కూల్. పత్రిజీ ఫిలింకి ఆయన డే 1 నుంచి ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయింది ఆయన వల్ల. నేను ఏదో 25 lakhs చేద్దాం అనుకుంటే లేదు మొత్తం మేము సపోర్ట్ చేస్తాం చెయ్యి అని ఫస్ట్ ఇనిషియేట్ చేసి నేను ఐడియా చెప్పిన 5 నిమిషాల్లో డిసైడ్ చేసింది విజయభాస్కర్ రెడ్డి గారి. నిజానికి అందరికీ క్రెడిట్, అంటే నాకన్నా ముందు ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలి అంటే అది విజయభాస్కర్ రెడ్డి గారికే ఇవ్వాలి. అఫ్ కోర్స్ దానికన్నా ముందు నౌకాంత్ ఉన్నాడు అనుకో, నౌకాంత్ ఈ ఐడియాని విజయభాస్కర్ రెడ్డి గారి ముందు పెట్టగలిగింది కారణం నౌకాంత్. బట్ పెట్టినాక 5 నిమిషాలు ఆయన డిసైడ్ చేయడం సార్. ఆయన డిసైడ్ చేయడం వల్లే మళ్ళీ మారం గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు, పిఎంసి వచ్చింది, అన్నీ వచ్చాయి, అంతా ఇక్కడ దాకా వచ్చాం మనం. సో కాబట్టి విజయభాస్కర్ రెడ్డి గారికి నిజంగా ఈ వీడియో ముఖంగా కానీ ఎంటైర్ పిఎస్ఎస్ఎం దాన్ని ఈరోజు ఎవరైతే సినిమా చూసి ఆనందపడతారో వాళ్ళందరి తరపున విజయభాస్కర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇనిషియేషన్ వల్ల ఇక్కడ దాకా వచ్చింది. సో ఇట్లాగే మీరు అన్ని ప్రాజెక్టులకి సపోర్ట్ చేస్తూ ఇంకా బ్రహ్మాండమైన వర్క్స్ మీ ద్వారా జరగాలి అని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. యా, విజయభాస్కర్ రెడ్డి గారికి నిజంగా పిరమిడ్ మాస్టర్స్ అందరి తరఫున కూడా, ఎందుకంటే క్రియేటెడ్ సచ్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అందరితో. అవును, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. పది ఫిల్మ్ నుంచి భాస్కర్ దగ్గరికి దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడికి కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మళ్ళీ లేకపోతే మళ్ళీ అంతర్జనాలు. జూలై 19th కాల్ సెట్. ఇప్పటికే పిరమిడ్ మాస్టర్లు అందరూ యాక్టివ్ అయిపోయారు. మన మాట కూడా వినరు ఇంకా. మీ చేతిలో లేదు, మన చేతిలో లేదు. ఏ పోస్ట్ అంటే ఆ పోస్ట్ వచ్చేస్తున్నాయి, ఏ వీడియో అంటే ఆ వీడియోలు వచ్చేస్తున్నాయి. కానీ ఈ ఉధృతాన్ని కొంచెం బ్యాలెన్స్డ్ గా చూడండి, ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వెళ్ళకూడదు, ఓవర్ ద టాప్ కూడా వెళ్ళకూడదు. దాన్ని ఒక ఏమంటారు, ఒక జాగ్రత్తగా మధ్య మార్గంగా తీసుకెళ్ళాలి. మీ ఉధృతాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ హైప్ చేసిన ప్రమాదమే. సో కాబట్టి చేద్దాం, అన్ని బాగా చేద్దాం, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. బట్ కొంచెం చూసుకోండి అంతే. చేసేటప్పుడు పిరమిడ్ మాస్టర్ మధ్య మార్గం. ఎవరు వినరబ్బా, మన వాళ్ళు ఎవరు మాట మధ్య మార్గం. మన మాట ఎవరు వినరా? ఎవరు మాట నిజం చెప్పాలంటే అది అంటే వాళ్ళు లోపలిది ఫాలో అవుతారు అంతే. అంతే అంతే, బయట ఏదొచ్చినా అలాగే ఉండాలి కూడా, అలాగే ఉండాలి. అది అవసరం కూడా నిజాన్ని పాయింట్ అదే అవసరం. ఇవాళ మూమెంట్ ఉంది అంతే కదా, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోబట్టి. నిజమే అది. సో పిరమిడ్ మాస్టర్లు ఎవరెవరి మాట వినరని అంటున్నారు కదా, కానీ ఒక సమయంలో ఒక సిచ్యువేషన్ లో అందరి మాట వింటారు. సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనే సిచ్యువేషన్ మాత్రం అంటే ఒక పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ ఫ్లోతో ఉంటారు, ఇంకా ఆ ఫ్లో వాళ్ళు తీసుకెళ్తారు అంతే. ఆ సండర్నెస్ నుంచి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అది బయట ఇన్ఫర్మేషన్ కాదు, ఆ ఫ్లో ఉంటుంది, ఇంట్యూషన్ ప్రకారం, ఇంట్యూషన్ నుంచి ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం మనందరికి, పిరమిడ్ సొసైటీకి, పిరమిడ్ మాస్టర్కి అందరికి ఒక గొప్ప అవకాశం. దీన్ని వీలైనంత వాడుకోండి అని చెప్తాను నేనైతే. ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ అనే డాక్యుమెంటరీ మూమెంట్ కోసం తయారైన డాక్యుమెంటరీ. వెంకట్ కోసమో నరేంద్ర అసూరి కోసమో ఎవరి కోసం తయారైంది కాదు, మూమెంట్ కోసం తయారైంది. పిరమిడ్ మాస్టర్లు తయారు చేసిన సినిమా ఇది. ఎవరికి ఇది కాదు. సో ఎవరు సొంతం కాదు, ఇది పిరమిడ్ సొసైటీకి సంబంధించిన ప్రోడక్ట్. ఇది పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ కి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి ఇది వీలైనంత వాడుకోండి. ప్రొడ్యూసర్స్ ఎవరు? ఇంకెవరు? పిరమిడ్ మాస్టర్సే. నాకు ఆ టైటిల్ చాలా బాగా నచ్చింది. యా కదా, అది కూడా క్రెడిట్ అన్నకేయాలి. దట్ ఈస్ ఐడియా ఈస్ ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. నరేంద్ర అన్నది.
అన్న ఎందుకంటే చెప్పాడు, ఆ రోజు డిక్లేర్ చేశాడు. అరే నాకు కూడా చెప్పలేదు, అన్నే డిక్లేర్ చేసేసిండు. ఏమని, అందరూ డబ్బులు ఇస్తున్నారు, అందరి పేర్లు వస్తాయా రావా అని క్వశ్చన్. అసలు ఎందుకు ఇంతమంది పేర్లు, పిరమిడ్ మాస్టర్స్ అని ఇంతే వస్తుంది, ఎవ్వరి పేర్లు రావాలని డిక్లేర్ చేసి అన్న. నాకు కూడా కరెక్ట్ అనిపించింది. అంతే. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ ప్రొడ్యూసర్లే. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి యాక్టింగ్ చేశారంటే వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేశారు. ఎవరో వాళ్ళు ఇల్లు ఇచ్చారంటే అది ఇచ్చారు. ఎవరో ఇంకోళ్ళకి చెప్పారంటే వాళ్ళ మాటలను ఇన్వెస్ట్ చేశారు. సో ఎవ్రీబడి ఇన్వెస్టెడ్ అవును. అన్ని రకాలుగా. సో కాబట్టి ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఇస్ ఎ ప్రొడ్యూసర్. అందుకే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లుగా పిరమిడ్ మాస్టర్లు అనే టైటిలే వస్తుంది. నిజంగా నాకు మనకు కూడా ఆ టైటిల్ చూసి భలే ఐ ఫీల్ వెరీ అనిపించింది. హ్యాపీ. అది చూసి మనకి చాలా హ్యాపీ ₹100 అనిపిస్తుంది. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా? దేనికి వెళ్తుందంటే అన్ని కూడా ట్రస్ట్ అమౌంట్కి వెళ్తుంది. అవును. ఇప్పటిదాకా అయిన బ్యాక్లాగ్స్ క్లియరెన్స్కి ఇప్పుడు అవును. నెక్స్ట్ ఉన్న ఆ పెండింగ్ ఎపిసోడ్స్ అన్ని క్లియర్ చేసి వాటిని సెట్ చేసుకుని అవకాశం ఉంటే నెక్స్ట్ దానికి మళ్ళీ పని అది చేయడం. వెబ్ సిరీస్ కూడా ఉంది వెబ్ కదా? సిరీస్ ఉంది. ఇంకా వెబ్ Yes. సిరీస్ రెడీ చేయాలి. వెబ్ ఇంకా మనం సిరీస్ రెడీ సినిమానే రెడీ చేయాలి. చేసాం. ఇంకా వెబ్ సిరీస్ రెడీ చేయడానికి మనకు ఇంకొక 25 to 30 lakhs అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ చేయడానికి అన్న మేము కలిసి బయట నుంచి ఒక 15 lakhs దాకా అప్పు తెచ్చాం. సో అది కంప్లీట్ చేయాలి. సో ఇంకా పార్ట్ 2కి ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ థియేటర్ అనే ఐడియా కూడా దేనికంటే ఫండ్ రైజింగ్ లాగానే చూడాలి ఇది. ఇది యాక్చువల్లీ ఫండ్ రైజింగ్ కోసం చేస్తున్న కాన్సెప్ట్ ఇది. అంటే ఆ టికెట్ ఏదైతే మనం పాస్ ఇస్తున్నామో ఆ పాస్ మీద వచ్చిన డబ్బులతో మనం ఫండ్ రైజ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా చేసిన దానికి ఇక మీద చేయబోయే దానికి కూడా Yes. సపోర్ట్ ఇది సపోర్ట్ ఇది. అంతే. సో కొన్ని చోట్ల మనం కొన్ని చోట్ల చాలా తక్కువ మంది పీపుల్ ఉన్నారు. బట్ వాళ్ళు చాలా దూరం వెళ్ళి చూడాల్సి వస్తుంది సినిమా. అట్లాంటి చోట మనం ఏం చేసామంటే వాళ్ళకి ఇచ్చేసాం. కొంచెం నష్టం వచ్చినా పర్లేదు, లేదా కొంచెం మీరు అది చూసుకోండి అని కొంతమందికి అప్పజెప్పేసాం. ఎందుకంటే అక్కడ తక్కువ ఉన్నారు, వాళ్ళు దూరం కూడా వెళ్ళారు, కానీ వాళ్ళు చూడాలి. అండ్ కొత్త వాళ్ళకి వెళ్ళాలి అక్కడ. కొత్త వాళ్ళకి వెళ్ళాలి, కొత్త వాళ్ళకి వెళ్ళాలి, మళ్ళీ అందరూ చూడాలి. అందరూ చూడాలి. సో అలాంటి చోట కొంచెం మనం వదిలేయడం జరిగింది. అట్లా. మరి మనం అందరం కలిసి ఇందాక చెప్పినట్టు ఇది పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ తయారు చేసుకుంటున్న సినిమా. సో కాబట్టి ఈ సినిమాని ఇప్పుడు కూడా మీరు అందరూ సినిమా చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే పార్ట్ 2కి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారని దాని అర్థం. అంతే. కాంట్రిబ్యూషన్ పార్ట్ 2 అండ్ వెబ్ సిరీస్ ఉంది ఇంకా 10 ఎపిసోడ్లు. అంటే మీరు ఈ 2.5 గంట సేపు మీరు ఒక అనుభూతిని, ఒక అనుభవాన్ని పొందుతారు థియేటర్ ద్వారా. సో కానీ వెబ్ సిరీస్ ఉంది. ఆ వెబ్ సిరీస్లో మీకు ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు సినిమా చూసాక వెబ్ సిరీస్లో ఏముంటుందని. వెబ్ సిరీస్ కూడా ఇంకో స్థాయిలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఏ సినిమాకి ఏ స్థాయికి తగ్గట్లేదు. అది కూడా సినిమా స్థాయిలోనే ఉంటుంది. అది కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది. ఏం చూపెట్టబోతున్నావు వెబ్ సిరీస్ లో? వెబ్ సిరీస్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అవునా? నేను ఇంకా చెప్పని బోల్డ్ విషయాలు వెబ్ సిరీస్ లో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే కదా, అది సినిమా నేను అయిపోయాక ఇక్కడితో మాట్లాడదాం. అయిపోయింది అనుకుంటున్నా పార్ట్ 1 అంతా. లేదు, ఇది సినిమా అన్నది ఒక అనుభవాన్ని ఇవ్వడానికి కోసం. సినిమా ఎప్పుడు అనుభవాన్ని ఇస్తుంది, Yes, మంచి of అనుభూతిని course. ఇస్తుంది. Yes. అందులో అసలు ఏమాత్రం డౌట్ లేదు. మనుషులకి ఈ 2.5 గంటలో కూడా మొత్తం అంతా తెలుస్తుంది, అర్థమవుతుంది. బట్ వెబ్ సిరీస్కి వచ్చేప్పటికి అది చాలా డీటెయిల్గా ఉంటుంది. అంటే 1991లో పత్రి గారు ఏ ఊర్లకు తిరిగారు, 92లో ఏ ఊరికి వెళ్ళారు, ఎగ్జాక్ట్గా ఏ మనిషిని కలిసాడు, ఆ మనిషి ఎగ్జాక్ట్గా ఎట్లా వచ్చాడు, ఇట్లా పర్టికులర్గా చాలా డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి వెబ్ సిరీస్లో. సినిమా ఇందాకన్నట్టు ఎన్ని ఎక్స్పీరియన్స్. ఎపిసోడ్స్ వెబ్ సిరీస్? అది 10 ఎపిసోడ్లు. 10 ఎపిసోడ్స్. ఒకటేసి 11 యాడ్ చేయి, 11 బాగుంటుంది నెంబర్. చెప్పలేము. ఇందా చెప్పినట్టు సో ఎడిటింగ్ ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు. 11 అయితే 11 ఐఎమ్ ఓకే. సార్ బర్త్డే కదా 11. అట్లా వస్తే అట్లనే ఓకే, నాకే ఇబ్బంది లేదు. నేను ఏం చేయడానికైనా రెడీ. ప్రయత్నిద్దాం అది. సో కాబట్టి ముందు మనం సినిమా మీద దృష్టి పెడదాం. అంతే. సినిమాని అండ్ అందరికి ఎవరైతే అందజేద్దాం. ఇప్పుడు మీరు ఈ పాస్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారో యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ అంతే. అంతే, ఇది కాంట్రిబ్యూషన్. ఇది అంతే. కొనుక్కోవడం కూడా కాదు ఇప్పటిదాకా ఇది. చేసిన వర్క్కి ఇక మీద చేసే వర్క్ కూడా మీరు ఇస్తున్న కాంట్రిబ్యూషన్. అది ఇప్పుడు మీరిచ్చే డబ్బులతోనే థియేటర్ బుక్ చేయాలి, మీరిచ్చే డబ్బులతోనే క్యూ బుక్ కట్టాలి, మీరిచ్చే డబ్బులతోనే పబ్లిసిటీ చేయాలి, మీరిచ్చే డబ్బులతోనే పేపర్కి కానీ, ఎలక్ట్రికల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అన్నిటికీ వెళ్ళేది మీరిచ్చే డబ్బులతోనే. ఈ డబ్బులతోనే అంటే మీరిచ్చే డబ్బులు అంటే మనం 1,00,000 మందికి సినిమా చూపిస్తున్నాం, కానీ 10 కోట్ల మందికి సినిమా గురించి తెలిసేలా చేస్తున్నాం. అది మీరిచ్చే డబ్బులతోనే, వేరే డబ్బులతో కాదు. సో మీరిచ్చే డబ్బులు ఇంకోలాగా చెప్పాలంటే 10 కోట్ల మందికి ధ్యాన ప్రచారం చేస్తున్నట్టే ఇది నిజానికి చెప్పాలంటే. సో ఇది నిజంగా పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఇది ఒక కొత్త విషయం. ఇది అవునయ్యా, ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత ఎక్కువ పని జరగడం సినిమా వల్లనే జరుగుతుంది. అది నేను ఇచ్చే 100 రూపాయలతో ఇంత పని జరుగుతుందా? ఇంత పని జరుగుతుంది 100 రూపాయలతోటి. 100 రూపాయలతోటి, మీరిచ్చే అంతే. 100 రూపాయలతో ఒక 100 కాదు కదన్నా, చాలా 100 కలుస్తాయి కదా. అట్లా. నేనైతే 100 ఇస్తున్నాను కదా. అంతే. కానీ ఈ సినిమా పేరుతో మనం చాలా చేస్తున్నాం. ఈ సినిమా అనే అడ్డం పెట్టుకుని ఈరోజు నేను, పవన్,
సెన్సార్ బోర్డు కోసం ఫిలిం ఛాంబర్కి వెళ్ళాం. అక్కడ అల్లు అరవింద్ గారు, మన సురేష్ బాబు గారు అందరూ ఎవరినైతే మేము సినిమాలో టీవీలో చూసి అమ్మో ఇంత పెద్ద అంటే ప్రొడ్యూసర్ అందరూ అక్కడ కూర్చున్నా వాళ్ళ మధ్యలో కూర్చున్నాం ఈ రోజు మేమిద్దరం వాళ్ళ మధ్యలో కూర్చో అంటే ఇది సినిమా ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అట్లా సినిమా అనే ఈ మాధ్యమం మనకి ఇంకా చాలా విషయాలు తెచ్చిపెడుతుంది, చాలా విషయాలు క్రియేట్ చేస్తుంది. లేదా మేము అనుకుంటే వాళ్ళ మధ్యలో కూర్చోగలమా? అది సాధ్యం అది. కానీ ఈరోజు కూర్చున్నాం. సునీల్ నారాయణ గారిని మనం కలవగలమా? కలిసాం. అదే తనికెళ్ళ భరణి గారితో అంత టైం స్పెండ్ చేయగలమా? సినిమా వల్ల కలిసాం. ఇదే రామలక్ష్మణ్ గారితో ఇంత టైం స్పెండ్ చేయగలమా? సినిమా వల్ల కలుస్తున్నాం. అంటే ఒక సినిమా చాలా విషయాలు తీసుకుని వస్తుంది. అట్లాగే ఈ సినిమా చాలా విషయాలు జరిగేలా చేస్తుంది. అంటే రూపాయితో ఎక్కువ ఫలితం, మనం తక్కువ బడ్జెట్తో ఎక్కువ ప్రచారం ఎట్లా చేయాలంటే సినిమా ఇస్ ద బెస్ట్ వే. అనుకోకుండా క్రియేట్ అయింది సినిమా అన్నది. ఈరోజు మనం ప్లాన్ చేసింది కదా, మనం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తే సినిమా వచ్చింది. దీన్ని ఇంకా బాగా ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాం, మనం ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాం ఈరోజు. ఎందుకంటే కొత్త జనరేషన్ జెన్జీ వాళ్ళకి పిరమిడ్ సొసైటీ తెలీదు. కొంచెం మనకు కొంచెం మీకు తెలుస్తుంది కానీ జెన్జీ పిల్లలకి అసలు పిరమిడ్ సొసైటీ అంటే ధ్యానం అంటే ఏం తెలియదు కూడా. ఎంత లిమిటెడ్ గా తెలుసు అంటే ఇప్పుడు సపోజ్ నేను అనంతపూర్లో ఉన్నాను, నాకు కర్నూలులో ఏం జరిగిందో తెలీదు. కర్నూలులో ఉన్నాను, నెల్లూరులో ఏం జరిగింది తెలియదు. నెల్లూరులో ఉన్నాను, ఆదిలాబాద్లో ఏం జరిగింది తెలియదు. ఆదిలాబాద్లో నిజామాబాద్లో ఏం జరిగింది తెలియదు. ఇవన్నీ తెలవాలంటే మూవీ కావాలి. అంటే ఒక చోట చూపెట్టగలగాలి. అది చేశాడు వెంకట్. అది సో కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకుందాం. నా మాట ఒకటే, బ్రహ్మర్షి పత్రిజీ సినిమాని ఎంత వీలైతే అంత ఉపయోగించుకొని అంత వీలైతే అంత ప్రచారం చేద్దాం, విస్తారంగా చేద్దాం, విస్తృతంగా చేద్దాం. అంతే. విధ్వంసం అంటారు అంటే ఆ పదం నెగిటివ్ పదం, కానీ ఈ ప్రభంజనం పాజిటివ్ పదం. ప్రభంజనం అసలు ఈ మధ్యలో ప్రభంజనం ఎక్కువైపోయింది. సో అట్లా అది ఎట్లా చెప్పాలి సరిపోవట్లేదు, కానీ ఇది పిరమిడ్ మాస్టర్లో ప్రభంజనం అవుతుంది. అంతే. చాలా జరగాలి, చాలా జరిగే అవకాశం ఉంది సినిమా ద్వారా. మామూలుగా జరగదు, సినిమా ద్వారా జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, సినిమా కంటే ముందు సినిమా తర్వాత అన్నట్టు ఉంటుంది. అది కన్ఫర్మ్, అది జరుగుతుంది. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అది అలా ఉంది. అందరికి మళ్ళీ మూలాలు గుర్తొస్తాయి. ఎంత సెల్ఫ్లెస్ గా సార్ స్టార్ట్ చేశారు. ఇవాళ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని వెనకాల మన ఇంటెన్షన్ ఏంటి చెక్ చేసుకోవాలి. ఆ రోజు ప్రీవ్యూ తర్వాత పెద్దక్క మాట్లాడారు, పరిణిత పత్రిక, చాలా మంచి వర్డ్స్, కరెక్ట్ వర్డ్స్ చెప్పారనమాట. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏ ఇంటెన్షన్ ఉంది ఆయన దగ్గర, ఈ రోజు మనం చేస్తున్నప్పుడు మన వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ప్రతి వ్యక్తి ఏ విషయంలో చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇలాంటి స్పిరిచువల్ వర్క్స్ చేస్తున్నప్పుడు ఇంకా 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది అందరికీ ఒకసారి మళ్ళీ ఒక రిమైండర్ లాగా పనికి వస్తుంది అనమాట. ఒక పిరమిడ్ కట్టేటప్పుడు మేము పిరమిడ్ కడతామని చెప్పేసి అన్ని చోట్లకి వెళ్ళి చేస్తూ ఉంటాం. అప్పుడు ఓరకొండలో పిరమిడ్ కడుతున్నా అంటే ఓరకొండ ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత తపన పడ్డాడు, ఆయన చుట్టుపక్కల ఎంతవరకు ఆయన రిసోర్సెస్ తీసుకోగలిగాడు. ఇవాళ ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాయి. సో అంటే అప్పుడున్న రిసోర్సెస్కి అప్పుడున్న ఇంటెన్షన్, వాళ్ళు ఎలా చేశారు, ఎంత నిస్వార్థం ఉంది దాని వెనకాల, ఎంత స్వచ్ఛమైన సంకల్పం ఉంది, ఎంత తపన ఉంది, అది ఇప్పుడున్న తరానికి మళ్ళీ పాత వాళ్ళు కూడా ఇంకొకసారి గుర్తు చేసినట్టు అవుతుంది అంతే. అవును. ఇంకొక మంచి మాట వాడారు భార్గవి గారు, ఇది సెల్ఫ్ డెవలప్మెంట్ కింద కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది బాగా నిజం అది. ఎందుకంటే పత్రి గారు, మనం అందరూ సరిగ్గా గమనిస్తే పత్రి సారు మనం ఆధ్యాత్మికంగా ఎంత ధ్యానం ద్వారా ఎంత ఎదుగుతున్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో పత్రి ఐడియాలజీలు చాలా ఇచ్చారు మనకు. అడుగున మన పర్సనాలిటీని ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఆయన చాలా నేర్పించారు. సో ఈ సినిమా ద్వారా ఏంటంటే మామూలు ప్రేక్షకులకి, మామూలు జనాలకు కూడా తెలుస్తుంది. అంటే ఓహో, మనం ఒక విషయంలో సక్సెస్ కావాలంటే ఇట్లుండాలి, సో ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే ఇట్లుండాలనే విషయం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఒక 95 వీక్స్ అనంతపురికి వెళ్ళారనంటే 95 వీక్స్ వితౌట్ బ్రేక్ అంటే ఎంత కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఎట్లుండాలో ఎగ్జాంపుల్ పత్రి సార్ ఏం చెప్పాల్సిన ఏం చెప్పాలి, చూస్తే అయిపోయింది. 95 వీక్స్ అనే నెంబర్ ఇట్లుండాలి. కమిట్మెంట్ అంటే ఎట్లుండాలో పత్రి సార్ దగ్గర నేర్చుకోవాలి. కోఆర్డినేషన్ అంటే ఎట్లుండాలో పత్రి సార్ దగ్గర నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ అంటే ఎట్లుండాలో పత్రి సార్ దగ్గర నేర్చుకోవాలి. క్రియేషన్ అంటే ఎట్లా ఉండాలో పత్రి సార్ దగ్గర నేర్చుకోవాలి. సో ఈ క్రియేటెడ్ ద ఎంటైర్ స్పిరిచువల్ మూమెంట్. ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక విప్లవం కదా. అప్పటి వరకు అయితే నేను దేవుడో లేకుంటే వేరే ఇంకెవరో దేవుడు అన్నారు కానీ, అవును నేను మాత్రమే దేవుడో వేరే ఇంకెవరో దేవుడు అన్నారు కానీ, అయ్యా నేను దేవుడే నువ్వు దేవుడు అని ఎవరు చెప్పారు? అంటే నేను పత్రి సార్ వల్ల ఎన్నో పుస్తకాలు, ఎంతో అవగాహన వచ్చింది కదా. నాకు వచ్చాక అర్థమైంది ఏంటంటే
ఎందుకో పిరమిడ్ టీచర్స్ సొసైటీకి ప్రతిసారికి రావాల్సినంత గుర్తింపు రాలేదన్న ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు. సో ఐఎమ్ రైట్, నేను రాంగ్ కూడా అవ్వచ్చు. బట్ నేను అట్లా ఫీల్ అవుతున్నా. ఇంకా తెలియాలి. పిఎస్ఎస్ఎం గురించి ఇంకా తెలియాలి. పిరమిడ్ మాస్టర్ల గురించి ఇంకా తెలియాలి. ప్రతిసారి గురించి తెలియాలి. అసలు పిఎస్ఎస్ఎంలో ఎట్లాంటి నాలెడ్జ్ స్ప్రెడ్ అవుతుందో ప్రపంచానికి తెలియాలని చాలా స్ట్రాంగ్‌గా ఉంది నాకు. ఈ సినిమా అనే ఒక మాధ్యమాన్ని ఎందుకు ఎంచుకున్నాను నేను అంటే, దీని ద్వారా చాలా చెప్తే చాలా ఎళ్తది. ఎందుకంటే ఇంకా పిఎస్ఎస్ యొక్క శక్తి నాకు అర్థమైంది. నీకు అర్థమైంది. మన పిరమిడ్ మాస్టర్‌లకు అందరికీ అర్థమైంది. సో, బయట ఇంకా ప్రపంచం చాలా పెద్దగుంది. ఆ ప్రపంచానికి కూడా అర్థమయ్యేలా చెయ్యాలి. ప్రాబ్లమ్ అంతా కూడా అర్థమయ్యేలా చేయడమే. ఇప్పుడు పీఎంసీ ఛానల్ రాకముందు వరకు ఈ జనాలందరూ ఎక్కడున్నారు తెలీదు. పీఎంసీ ఛానల్ వచ్చాక వీళ్ళందరూ ఇంతమందొచ్చారు. అసలు ఈ రోజు నేను 10 మందిని కలిస్తే 9 మంది కొత్త వాళ్ళే. పీఎంసీ ఛానల్ చూసి వచ్చిన వాళ్ళే. అవునా కదా? అంటే ఏం చేసింది పీఎంసీ? అర్థమయ్యేలా చేసింది. సార్ ఇంతకుముందు జనాలకు అర్థం అవ్వడానికి పాంప్లెట్లు చేశారు, క్యాసెట్లు చేశారు, మ్యాగజైన్స్ చేశారు, రకరకాల పద్ధతులను ఎంచుకున్నారు ప్రతిసారి. సో పిఎంసీ కూడా ఒక పద్ధతి. ఇప్పుడు సినిమా కూడా ఒక పద్ధతి అంటున్నాను నేను. అంతే అంతే. అర్థం చేయించడానికి. జనాలకి ఎంత అర్థమైతే అంత ఓన్ చేసుకుంటారు, అంత వచ్చేస్తారు. అందుకని నేను సినిమానే ఎంచుకొని, పందాన్ని ఎంచుకొని పిఎస్ఎస్ఎం ఏంటి ఏంటో, పత్రికారు అంటే ఏంటో, పిరమిడ్ మాస్టర్లు అంటే ఏంటో చెప్పాలని ప్రయత్నం. నాకు ఈ సినిమా అయిపోయాక కూడా నా బుర్రలో ఎన్ని సినిమాలు తిరుగుతున్నాయంటే, నరేంద్ర అసురన్నది ఒక సినిమా తీయాలి, న్యూటన్ సార్ది ఒక సినిమా తీయాలి, మన కలవరాల నరసింహ గారిది ఒక సినిమా తీయాలి, మన భూపతి అన్నది ఒక సినిమా తీయాలి, నాకు డాక్టర్ జీకే గారిది ఒక సినిమా తీయాలి. ఇవన్నీ సినిమాలు ఎంత డ్రామా ఉంటుంది తెలుసా, ఎన్ని రియల్ సిచ్యువేషన్స్ ఉంటుంది తెలుసా. నిజంగా చెప్తున్నా, మామూలుగా వీళ్ళు రాసే సినిమాల కన్నా ఎక్కువ డ్రామా, ఎక్కువ ట్విస్ట్లు, ఎక్కువ కష్టాలు, ఆ కష్టాల నుంచి గెలుపు, ఇవన్నీ మన పిరమిడ్ మాస్టర్ల జీవితాల్లో ఉన్నాయి. అవన్నీ అనుభవించాం కదా. అసలు మామూలుగా ఉండదు. ప్రతి మనిషి జీవితంలో ముట్టుకో మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, అన్ని ఎమోషన్స్ కలిపి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయంటే, నేను నిజంగా చెప్తున్నా, నాకు ఒక్కొక్క అవకాశం క్రియేట్ అయితే చెప్తున్నా, నేను అన్ని ఏ సినిమాలు తీస్తా, వేరే తీయను. అన్ని ఈ సినిమాలు తీసే నేను ఫేమస్ అయితే, ఈ సినిమాలు తీసి అన్ని సంపాదిస్తా, ఈ సినిమాల ద్వారానే నేను అందరికీ తెలుస్తా. ఎందుకంటే నాకు తెలుసు కదా ఈ స్టోరీలన్నీ, ఇవన్నీ చెప్పాలి ప్రపంచానికి. సో సినిమా అన్నది గొప్ప మాధ్యమం కాబట్టి నా ప్రయత్నం అంతా సినిమాల ద్వారా చెప్పడమే. ఈ ప్రపంచానికి పిరమిడ్ మాస్టర్ల గురించి అర్థమయ్యేలా చేయడమే నా పని. అది నాకు అర్థమైంది. నా పర్పస్, నా లైఫ్ పర్పస్ అది. ఇట్లా ఎన్ని మిరాకిల్స్, ఆ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఒక పర్సన్ కి అక్షరం ముక్క రాదు. ఒక పల్లెటూరుకి వెళ్తే అక్షరం ముక్క రాదు, కానీ అతను ఆత్మజ్ఞానం గురించి మాట్లాడతాడు. అది ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎక్కడ లేదు. ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది. అది ఇన్ఫర్మేషన్ కొంచెంసేపు ఒక ఫీలింగ్ వస్తుంది అంతే, మళ్ళీ పోతుంది. ఇప్పుడు మన వాళ్ళకి అప్పుడెప్పుడు వచ్చింది, ఇప్పటిదాకా పోవట్లేదు. ఇది ట్రాన్స్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ కాదు. ఇది ట్రాన్స్ఫర్మేషన్. తేడా ఉంటుంది అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ పర్సనల్ రియాలిటీని టచ్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అవును, అంతే. థ్యాంక్ యూ. బాగుంది. సో ఇలా చిట్ చాట్ అనేది బాగుంది. సో అందరితో మాట్లాడడం అంతే. సో పిరమిడ్ మాస్టర్ అందరికీ మా విన్నపం ఏంటంటే, మా ఇంటెన్షన్ ని మీరు అర్థం చేసుకొని సినిమాని అందరికీ వీలైనంత మందికి చూపిద్దాం. సినిమా అన్నది గొప్ప అవకాశం మనకు. దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని పిఎస్ఎస్ఎం మరింత దృఢమవడానికి, మరింత విస్తరించడానికి, మరింత అర్థం చేయించడానికి జనాలకి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ దీన్ని 100కి 1,00,000% దీన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను ఒక మెడిటేషన్ క్లాస్ చెప్పాలనుకో, కొంతమంది కూర్చోబెడతాను, ఒక 1 అవర్ 2 అవర్స్ 1 డేనో చెప్తాను. ఆ 1 డేలో నేను ప్రతిసారి గురించి ఎంత చెప్పగలను? అవును, ఎంత చెప్పినా కూడా చెవులు వింటాయి, కానీ కళ్ళు చూడవు. విజువల్సే కదా. సో చెవులు విన్న దానికి కళ్ళతో చూసినాక ఎప్పుడు మర్చిపోలేము మనం. చెవులు వింటాం మర్చిపోతాం, కానీ కళ్ళతో చూసింది. సో ఆ ఇంపాక్ట్ అనేది అందరి మీద పడాలి అని అంటే నేనేం చేస్తున్నాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరిని నేను తీసుకొస్తున్నాను థియేటర్కి. ఆ రోజు ఖచ్చితంగా అందరూ థియేటర్లో కూర్చోవాలి. నేను ఆల్రెడీ చెప్పడం స్టార్ట్ చేసిన, మొన్న పోయినప్పుడు అందరికి చెప్పిన, అయ్యా మీ అందరి దగ్గర పాసులు వస్తాయి, మీరు ఏం లేదు, ఆ ఆదివారం పూట పనులన్నీ మానుకుని ఎవరిని ఉన్నా కూడా పక్కన పెట్టి 2.5 గంటలు మీరు వచ్చి అక్కడ కూర్చోండి, హ్యాపీగా సినిమా చూడండి, టీనో కాఫీనో తాగండి, మీకు నచ్చితే ధ్యానం చేయండి, లేకపోతే వదిలిపెట్టండి, కానీ సినిమాకి మాత్రం రండి అని చెప్తున్నాను. పర్ఫెక్ట్, అంతే కదా. అంతే. ఇప్పుడు మేము వికారాబాద్లో కూడా అన్ని ప్రెస్ వాళ్ళకి
అందరు గవర్నమెంట్ అఫీషియల్స్‌కి, అందరూ పొలిటీషియన్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అందరికీ పాసెస్ పంపిస్తున్నాం అనమాట. ఆ రోజు ఓన్లీ కాన్సెప్ట్ ఏంటంటే హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టాలని బయట. అంతే. ఎట్టి పరిస్థితిలో బయట హౌస్‌ఫుల్ బోర్డ్ ఉండాలది. అంతే. అది కూడా అందరితో కొత్త వాళ్ళతో, మాక్సిమం కొత్త అవును. వాళ్ళతో. అవును. కానీ నాకు రిక్వెస్ట్ అంటే బ్లాక్ టికెట్లు అమ్ముకోండి. ఫ్రీ పాస్‌లు ఇస్తాం కదా స్వామి. లే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఓకే పాస్‌లన్నీ అయిపోతే ఒక బ్లాక్ లైన్ మాకియ్యండి ప్లాస్ అన్నట్టు తయారైపోతుంది కొన్ని సెంటర్స్ లో. సో కాబట్టి యెస్ బ్లాక్‌లో సరదాగా మొత్తం అంతే. ఓపెన్ లేదు లేదు మీరు అన్నది ఓపెన్ ఓపెన్. బ్లాక్ టికెట్లు కాదు కానీ టికెట్లు అన్ని అయిపోయి సీట్లు ఫుల్ అయితే ఏమన్నారు, మేము ఎక్స్ట్రా చైర్స్ చేర్చి కూర్చోబెడతాం సార్ అని చెప్పారు. అవును. మేము నారాయణపేట మేడం కూర్చుంటాం వాళ్ళు సార్, అన్నారు. మేము కూర్చుంటాం సార్, ఎక్స్ట్రా అంతే. చైర్స్ వేసి కూర్చోబెడతాం సార్, మాకేం టెన్షన్ లేదా. ఓపెన్ డోర్లు ఓపెన్ చేసి రండి అంటారు అంతే మన వాళ్ళు. సో నిలబడగానే చూస్తారు. అంతే. సో ఇట్స్ గుడ్. మనందరం కూడా జూలై 19 నాడు ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు మన దగ్గరలోని థియేటర్కి వెళ్దాం. బంధుమిత్ర సపరివార సమేతంగా, అందరూ ఒక పెళ్ళికి వెళ్తాం కదా, బంధుమిత్ర సపరివార సమేతంగా అలా వెళ్దాము. ఎందుకంటే అక్కడ కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ లోక కళ్యాణం జరుగుతుంది. సో లోక కళ్యాణం జరుగుతున్నప్పుడు ఏ రకమైన సంబరంగా ఉంటామో ఆ రకమైన సంబరమైనటువంటి మూమెంట్. సో ఆ రోజు పిరమిడ్ మాస్టర్ల సంబరాలు అంబరాన్ని అంటాలి. Yes. సో ప్రతి ఊర్లో ఆ రోజు ఆదివారం ఇంకెవ్వరి కళ్ళకి ఏం కనపడకూడదు, ఎవ్వరి చెవులకి ఇంకేం వినపడకూడదు. కేవలం బ్రహ్మర్షి పత్రిజీ సినిమా మాత్రమే కనపడాలి, ఇంకేమీ కనపడకూడదు. సో అంత అద్భుతంగా పిరమిడ్ మాస్టర్స్ చాలా ఏరియాస్లో కోఆర్డినేట్ చేస్తున్నారు. అండ్ వీఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్స్. ఇప్పటిదాకా 150 అయ్యాయి కానీ ఇంకా మనకి ఇంకొక 15 days టైం ఉంది. ఈ అవును. లోపల ఇంకా వీలైన ఇంకా వరకు మనం ట్రై ఈ చేయొచ్చు. రోజులో 2-3 days లోనే అంతే. మనకు 4-5-10 థియేటర్స్ పెరిగాయి మనకు అవును, 2-3 days లోనే. సో దగ్గరకు వస్తున్న కొద్ది ఇంకా పెరుగుతాయి. సో కాబట్టి అందరము మనం Yes. విల్ ఎయిమ్ ఆ, 200 థియేటర్స్. అంతే. అన్ని థియేటర్స్లో కూడా అందరూ త్వరగా వచ్చేయాలి. అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఒక ర్యాలీ లాగా వెళ్ళడం కానీ, ఒక చోట ఎక్కడో చోట గ్యాదర్ అవ్వడం కానీ, అది మన పిరమిడ్ మాస్టర్ ఇల్లా, లేకపోతే పిరమిడ్ సెంటరా, పిరమిడా, లేదంటే ఒక కమ్యూనిటీ హాలా, మీరు ఆలోచన చేసుకొని ఆ ప్లేస్లో అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. అది సండే కాబట్టి పొద్దున్నుంచే మనం త్వరగా వెళ్ళిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోతాము. మూవీ తర్వాత కూడా కాసేపు కూర్చొని అందరూ కలిసి డిస్కస్ చేసుకుని తర్వాత భోజనాలు చేసుకుని డిస్పర్స్ అయిపోతాం. ఎక్స్పీరియన్సెస్ ఒక షేరింగ్ proper- చేసుకుని ఎస్. అండ్ అవకాశం ఉన్నందరూ దయచేసి ఆ ఎక్స్పీరియన్సెస్ని షూట్ చేయించండి. షూట్ చేసి ఎందుకంటే మీరు మస్ట్ ఇది షూట్ మీరు చేయించాలి. లోకల్లో ఒక కెమెరా వాళ్ళని అడిగి విత్ మైక్ కూడా కావాలి. ఎందుకంటే మనకి అవన్నీ కూడా రేపు పొద్దున మనకి పిఎంసీలో మనకి పనికి వస్తాయి. అవును. మీ అనుభవాలు, ఆ మూవీ చూసిన అనుభవాలన్నీ కూడా కొత్త వాళ్ళకి ఎప్పుడో చోట ఉపయోగపడచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టచ్ అవుతుంది. అవును. నాకు ఆ మూవీలో అంత మూవీ మొత్తంలోకి వెళ్ళి ఒక చిన్న డైలాగ్ ఉందన్నమాట. న్యూటన్ గారు చెప్పిన డైలాగ్ లీక్ చేయదలుచుకోవట్లేదు. ఆ డైలాగు లైఫ్ టైం మనకి వస్తుంది మనకి అది. ఎస్ నిజం మనం నిజం. ఎంటైర్ లైఫ్ ఎప్పుడైనా ఎందుకు చేస్తున్నాం ఈ పని అని అనిపించినప్పుడల్లా ఒక డైలాగ్ గుర్తు చేసుకుంటే మనకు ఆన్సర్ దొరికేస్తుంది అనమాట. పర్ఫెక్ట్. సో అంత ఇంపార్టెంట్ డైలాగ్ ఒక్కొక్కరికి ఒక టచ్ అవ్వచ్చు. నాకు అది టచ్ అయింది. నాకు వెంకటేశ్వరరావు గారి రోకన్ వెంకటేశ్వరరావు గారి ఎమోషన్, ఆయన తపన, అది నాకు టచ్ అయింది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టచ్ అవ్వచ్చు. ఎప్పటికీ అది గుర్తుండిపోతాయి మనతో. ఆ విజువల్స్ గుర్తుంటాయి, ఆ సౌండ్స్ గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి. తప్పకుండా అందరు దీన్ని విజయవంతం చేయాలి. ఏవైనా చిన్న చిన్న అన్ని పక్కన పెట్టి, అన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టి కంప్లీట్గా ఓన్లీ మూవీ. థ్యాంక్ యూ. సో పక్కన పెడుతున్నామయ్యా. ఈరోజు వెంకట చాలా మటు మన నోరు కట్టేశాడు కానీ సగం సినిమా స్టోరీ చెప్పేసేవాళ్ళం. వద్దు సో వద్దులే, సగం చెప్పడం ఎందుకు, మొత్తం చిరు అక్కడే లీక్స్ లాగా చెప్దాం. అసూరి లీక్స్ అని అయిపోతుంది. వద్దు. ఆ సినిమాలో జూని అలాగే ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు Yes, కదా. yes, yes. అందుకే నేను డైలాగ్ చెప్పబోయి వద్దని ఆపుకున్నా. సో థియేటర్లో ఎక్స్పీరియన్స్ బాగుంది. చేద్దాం. మీకు Yeah. నిజంగా జీవితానికి ఒక మంచి అనుభూతి మీరు పొందుతారు. థ్యాంక్ యూ. Yes. Yeah, తప్పకుండా. థ్యాంక్ యూ Thank you. పిఎంసి. ఇంత చక్కగా మాకు కోఆపరేట్ చేసినందుకు, కోఆర్డినేట్ చేసినందుకు థ్యాంక్ యూ పిఎంసి. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఇంత లేట్గా కూడా మాకు అంత ఓపిక, స్టిల్ ఇంకా కెమెరామెన్ అండ్ కోఆర్డినేటర్ అవుతూనే ఉన్నారయ్యా. మీ ఓపికకి దండాలు బాయ్. థ్యాంక్ Thank యూ. you. థ్యాంక్ యూ. పిఎంసీ ద్వారా చాలా పెద్ద స్ప్రెడ్డింగ్ కూడా అవుతోంది. ఇవాళ ఒక కొత్త వాళ్ళకి కామన్ మ్యాన్కి వెళ్తుందంటే త్రూ పిఎంసీ వెళ్తుంది. ఎస్ ఎస్ ఎస్. అండ్ పిఎంసీ ప్రొడక్షన్స్ ద్వారా కూడా అయింది కాబట్టి. అయింది Yes. కాబట్టి yes. సో స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో ఎన్ని వదిలేస్తే అంతే. స్టార్టింగ్ Starting ఎండింగ్ ending. Perfect. నాకు అది అర్థమైంది. Yeah. భాస్కర్ రెడ్డి గారు అయినా, నేనైనా, అవును. ఏపీఎంసీ అయినా అన్ని కూడా స్టార్టింగ్ ఎండింగ్. అంతే. సో మధ్యలో నీ జర్నీ అది. అంతే. మాకెవరికి సంబంధం లేదు. సంబంధం లేదు. మాకు అవుట్పుట్ కావాలంతే. అంతే. Good. అవుట్పుట్ ఈస్ దేర్ దట్స్ ఇట్. ఇన్ థియేటర్స్. యా, అవుట్పుట్ వచ్చేసి July 19th. జూలై 19th Yes. నాడు అవుట్పుట్ చూసేస్తున్నాం. సో జూలై 19 కలుద్దాం.
బై బై. థ్యాంక్ యూ సో మచ్. జూలై 19 తప్పకుండా థియేటర్స్కి వద్దాం అందరం కూడా. మనం రావడం కాదు, అందరిని పిలుచుకొని వద్దాం. థ్యాంక్ యూ.